ఓకే. సో లెట్స్ జంప్ ఇంటూ టుడే సెషన్. సో ప్రీవియస్ సెషన్ లో మనం చూసుకున్నట్టయితే ఫేస్బుక్ యాడ్స్ గురించి ఏంటంటే డిస్కస్ అయితే చేసుకున్నామండి. ఓకే. సో ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఈ రెండు ప్లేసెస్ లో యాడ్స్ రన్ చేయాలంటే ఒకే ప్లేస్ లో రన్ చేస్తాం, దాన్నే మెటా యాడ్స్ అని అయితే అంటాము అని అయితే డిస్కస్ చేసుకున్నాం. పేజ్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏంటి, అలానే ఏంటంటే ఆ రెండింటిని ఎలా కనెక్ట్ చేయాలి, యాడ్స్ మేనేజర్ అంటే ఏంటి, యాడ్స్ మేనేజర్ మళ్ళీ అడ్వాన్స్ ఇంకోటి ఉంది బిజినెస్ యాడ్స్ మేనేజర్. సో ఇవన్నీ అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం. ఓకే. అలానే సో యాడ్స్ మేనేజర్ అకౌంట్లోకి అయితే ఎంటర్ అయితే అయినాం. యాడ్స్ మేనేజర్ అకౌంట్లోకి అయితే ఎంటర్ అయితే అయినాం. అండ్ లెట్ మీ లాగ్ ఇన్ టు ది వన్ ఆఫ్ ది అకౌంట్. ఓకే. సో ఇప్పుడు నేను యాడ్స్ మేనేజర్లో అయితే ఉన్నా. యాడ్స్ మేనేజర్లో కూడా త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. ఓకే. అది క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్స్ అని అయితే చెప్పాను. సో ఈ మూడే మూడు పర్టికులర్ ప్లేసెస్లో ఏంటంటే మనం ఏదైతే ఓకే యాడ్స్ రన్ చేయాలో ఒక పర్టికులర్ కంపెనీకి, ప్రోడక్ట్కి, సర్వీస్కి అంతా కూడా ఈ మూడే ప్లేసుల్లో మేనేజ్ చేస్తామని అయితే చెప్పా. సో క్యాంపెయిన్లో ఏం చేస్తామండి? ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్ వాట్ వీ డూ ఇన్ క్యాంపెయిన్. క్యాంపెయిన్లో ఏం చేస్తాం మనం? క్యాంపెయిన్లో ఏం సెలెక్ట్ చేసుకుంటాం? Yesterday I explained you clearly what we do in campaign. ఎస్, వీ సెట్ ది గోల్. మనం ఏదైనా ఒకటి అచీవ్ చేయాలంటే గోల్ని పెట్టుకోవాలి. ఓకే. ఆ గోల్ ఏంటంటే సో ఏదైతే ఒక యాడ్స్ రన్ చేస్తూ ఉంటామో అది మన బిజినెస్ కావచ్చు, ఏదైనా ఒక చిన్నపాటి బిజినెస్ కావచ్చు, మీ క్లయింట్ ఎవరైనా కావచ్చు, చిన్న బిజినెస్, మీడియం బిజినెస్, పెద్ద బిజినెస్ ఎవరైనా కావచ్చు. సో ఆ పని మనం చేస్తున్నామంటే ఆ గోల్ ఏంటి, ఏం అచీవ్ చేయాలా, ఎందుకు ఆ పని చేస్తున్నాం అనే క్వశ్చన్ ఉండాలా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ వచ్చినప్పుడు క్యాంపెయిన్లో ఏంటంటే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటాం. సో ఈ 60 days ప్రోగ్రామ్ ఉంది అంటే మనకు గోల్తో రావాలి, ఆ గోల్తో అచీవ్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. వీ ఆల్ నీడ్ టు అచీవ్ ది గోల్స్, నాట్ ఫర్ లెర్నింగ్. ఓకే. సో సేమ్ హియర్ ఆల్సో వీ నీడ్ టు సెట్ ది గోల్. క్యాంపెయిన్లో ఏం చేసుకుంటాం? గోల్ని అయితే సెటప్ అయితే చేసుకుంటాం. సో గోల్ని సెటప్ చేసుకున్న తర్వాత యాడ్ సెట్లో ఏం చేస్తాం? వాట్ వీ డూ ఇన్ యాడ్ సెట్ గైస్? యాడ్ సెట్లో ఏం సెలెక్ట్ చేసుకుంటాం? ఓకే. ఏ ఆప్షన్స్ ఉంటాయి మనకి? మేజర్ ఆప్షన్స్ యాడ్ సెట్లో ఏముంటాయి? ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. ప్లీజ్ ట్రై టు డ్రాప్. యాడ్ సెట్ లో ఏం చేస్తాం? గోల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. దట్స్ గ్రేట్, రియల్లీ అప్రిషియేటింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే. ఎస్, యూ పీపుల్ ఆర్ ఆసమ్. టార్గెటెడ్ ఆడియన్స్. మనం ఈ గోల్ ని అచీవ్ చేయడానికి మనకి ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ కావాలో అందరూ మన ఆడియన్స్ కాదు. ఓకే. సో ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అమ్మాలి అంటే ఆ ప్రోడక్ట్ ని కొనే వాళ్ళు ఒక్కటే మనకు కావాల్సింది, అందరూ వద్దు. ఇది టీవీ ఛానల్ కాదు. ఓకే. న్యూస్ పేపర్ కాదు. ఓకే. టీవీ ఛానల్లో యాడ్ వేసేస్తే సీరియల్లు, సినిమాలు చూసే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఓకే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అందరికీ యాడ్స్ చూపించుకోవడానికి ఇది టీవీ ఛానల్ కాదు. సో మనం ఏంటంటే చాలా అడ్వాన్స్ రిలేటెడ్ దాంట్లో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? మనకి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆడియన్స్ లో మనకు కావాల్సిన ఆడియన్స్ నే బయటికి తీయచ్చు. ఓకే. వాళ్ళనే టార్గెటెడ్ ఆడియన్స్ అంటాం. ఈ టార్గెటింగ్ ఆడియన్స్ ఒక్కటే మనం బయటికి తీసేది లొకేషన్ తో, ఏజ్ తో, జెండర్ తో, ఇంట్రెస్ట్ తో, ఎడ్యుకేషన్ తో. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్టికులర్ ఓకే బిహేవియర్ తో మనం ఏంటంటే ఈ ఆడియన్స్ అంతటిని బయటికి తీసుకుంటాం ఆ గోల్ ని అచీవ్ చేయడానికి ఎవరైతే కావాలో. ఓకే. వాళ్ళందరిని ఎక్కడ? యాడ్ సెట్ లో. నెక్స్ట్ వన్ యాడ్స్. యాడ్స్ లో ఏం సెలెక్ట్ చేసుకుంటాం? యాడ్స్ లో ఏం సెలెక్ట్ చేసుకుంటాం? ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. యూ హ్యావ్ టు బి రెడీ. ఓకే. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ గోయింగ్ టు బి? యూ హ్యావ్ టు గెస్ అండ్ యూ టు బి రెడీ విత్ ది ఆన్సర్. ఓకే. యాడ్స్ లెవెల్లో ఏం చేస్తాం? ఎస్, దాట్స్ గ్రేట్. ఓకే. సో మనం ఏంటంటే ఈ టార్గెటింగ్ ఆడియన్స్ ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నామో మనకి కావాల్సినట్టుగా ఓకే మనకు సూటబుల్ అయ్యే పీపుల్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఇమేజ్ ఏదైతే కస్టమర్ కనిపించాలో, ఆ వీడియో ఏదైతే కస్టమర్ కనిపించాలో ఆ పర్టికులర్ దాన్ని మనం యాడ్స్ లో అయితే యాడ్ అయితే చేస్తాం. ఈ మూడు లెవెల్లో మనం కానీ ఈ పనులు కరెక్ట్ గా చేయగలిగితే మన టాస్క్ ఏంటంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అవుతుంది. ఓకే. సో నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఎవ్రీ పర్టికులర్ ఆప్షన్ ఇన్ రియల్ టైం. రియల్ టైంలో మనం అయితే చూద్దాం. సో ఐఎమ్ టేకింగ్ ది వన్ క్యాంపెయిన్. సో ఒక క్యాంపెయిన్ అయితే నేను తీసుకుంటున్నా. కాకపోతే ఇక్కడ వన్ థింగ్. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆప్షన్స్ అయితే చెప్పేస్తా ఉంటారు, కానీ ఏంటంటే ఒకటి మీరు అర్థం చేసుకోవాలి యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా ఏంటంటే యు నీడ్ టు అండర్స్టాండ్ ది ఫనల్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళల్లో ఏంటంటే ఈ రోజుకి నేను చూస్తున్నా దిస్ ఈజ్ ఏ 8th year ఫర్ మీ. ఇది 8వ సంవత్సరం నాకు. సో ఈ జర్నీలో ఏంటంటే నేను వేల మందిని చూస్తుంటా. ఓకే. ఒక 100 మంది తీసుకుంటే ఓకే అందులో 80 నుంచి 90 మంది ఇందులో ఉండకుండానే వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది తెలియకపోవడం వల్ల. ఆ ప్రాసెస్ ఏంటి అంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్ ఫనల్.
ఏంటి, ఏం అర్థం చేసుకోవాలి? ఫనల్ అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, సో యూ కెన్ సీ హియర్ దెర్ ఈజ్ ఏ మార్కెటింగ్ ఫనల్. ఫనల్ అంటే వేరేవి కూడా వస్తాయి. ఓకే, మనం వాటర్ పోసుకునేటివి, ఆయిల్ పోసుకునేటివి వస్తాయి. సో మార్కెటింగ్ ఫనల్. సో దీన్ని అర్థం చేసుకోవాలి అండి. జనాలు దీన్ని అర్థం చేసుకోకుండా డిజిటల్ మార్కెటింగ్ చేసేస్తూ, డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకుంటూ, ఓకే, వాళ్ళ బిజినెస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసేస్తామంటే బిజినెస్లు ఫెయిల్ అవుతాయి, నేర్చుకున్న పర్సన్ ఫెయిల్ అవుతారు. సో బిఫోర్ యూ పీపుల్, ఓకే, సో గివింగ్ సర్వీస్ టు ఎనీ పీపుల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ మార్కెటింగ్ ఫనల్. ఓకే, సో ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ఏ క్లియర్, ఓకే, మార్కెటింగ్ funnel in reality. Let me save this one. I will show you. How many people heard that funnel? Marketing funnel. If you people heard, throw me yes in chat box. Throw me yes. If you people heard, throw me yes in chat box. How many people heard? That's great. Most of the people heard. That is a good thing actually. So you can see here. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఎప్పుడూ కాడా మనం ఏంటంటే ఒక బిజినెస్ కి, ఏ ఏ బిజినెస్ కైనా, ప్రతి బిజినెస్ కి కూడా బిజినెస్ అని తెప్పియచ్చు. కాకపోతే దాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో వన్ ఆప్షన్స్ ని, ఓకేనా, ఈ క్లిక్ చేసి అవేర్నెస్, ట్రాఫిక్ ఇది చెప్పేసి ఏంటంటే మనం ఏంటంటే అయిపోయింది అనుకుంటే కుదరదు. ఓకే, క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఒక పర్టికులర్ యాడ్ మనం రన్ చేసినామంటే కొంతమందికి రిజల్ట్స్ వస్తాయి, కొంతమందికి రావు. ఎందుకో తెలుసా? మీరు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ యాడ్ అనేది వెళ్ళేసిందంటే ఈ అవేర్నెస్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. జనాలు అందరూ కూడా ఏంటంటే ఇక్కడే అమ్మేయాలనుకుంటారు, ఇక్కడే అమ్మేయాలనుకుంటారు, అందుకే ఫెయిల్ అవుతారు. ఓకేనా? ఎప్పుడూ కూడా బిజినెస్ అనేది ఇక్కడ రాదు. ఇక్కడ ఏంటంటే ఒక 1000 మంది ఉన్నారు అనుకో, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1000 మంది ఉన్నారు అంటే 1000 మంది మీ పర్టికులర్ యాడ్ ని చూశారు. చూసిన వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది, ఈ వీళ్ళు కొనేస్తారంటే కొనరు. ఓకే, ఈ 1000 మందిలో ఏంటంటే మీ పర్టికులర్ ప్రోడక్ట్ ని ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే ఒక 500 మంది అవ్వచ్చు. మీరు ఎగ్జాక్ట్ గా టార్గెట్ చేసినట్టు చేస్తే కూడా ఎంత ఇంట్రెస్ట్ చూపించేది, ఎంతమంది? 500 అవ్వచ్చు. దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఒక కోరిక, లైక్ నాకు వెంటనే ఇది కావాలి, డిజైర్, ఇది నిజంగానే వాళ్ళకి కావాలి అనుకునేది ఏంటంటే ఒక 200 మందికి ఉండొచ్చు. ఓకే, ఆ తర్వాత ఏంటంటే యాక్షన్ తీసుకుందాము అనేసి ఏంటంటే ఒక 50 మంది అనుకోవచ్చు. ఓకే, ఫైనల్ గా కొనేది ఏంటంటే ఒక 1000 మంది చూస్తే 5 మంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఈ 5 మందిని కూడా ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఈవెన్ ఈ 5 మంది వచ్చినా కూడా మీరేంటంటే ఒక 100 రూపాయలు పెట్టారనుకో మార్కెటింగ్ పైన, ఈ 1000 వ్యూస్ వచ్చినాయి. ఓకే, ఒక 300 రూపీస్ పెట్టాం. ఎంత? 300 రూపాయలు పెట్టాం. సో ఈ 300కి ఏంటంటే ఒక 1000 వ్యూస్ వచ్చినాయి, దాంట్లో 5 మంది పర్చేస్ చేస్తే ఈవెన్ ఈ పెట్టిన 300కి ఏంటంటే ఈ పీపుల్ కి ఎనేబుల్ టు గెట్ ది 3000. ఓకే, 3000 యూ పీపుల్ కెన్ ఏబుల్ టు గెట్ ది రిటర్న్స్ బేస్డ్ అపాన్ యువర్ ప్రోడక్ట్ ప్రైస్. మీ ప్రైస్, వాళ్ళ ప్రైస్ ని బట్టి. ఒక ప్రోడక్ట్ ఏంటంటే 10,000 ఉండొచ్చు, అలాంటప్పుడు 5 మంది కొంటే థింక్ అబౌట్ ఇట్, 50,000. సో మీ ప్రోడక్ట్ ఏంటంటే 1000 రూపాయలు ఉంది. ఓకే, 5 మంది కొంటే 5,000. ఓకే, సో ఇలా మనం ఏంటంటే పెట్టిన డబ్బులకి ఈవెన్ ఈ 5 మంది వచ్చినా కూడా నష్టం లే, ఫుల్ ప్రాఫిట్. కానీ ఏంటి, ఈ 5 మందిని కూడా చాలా మంది తెప్పించుకోలేరు. ఎందుకో తెలుసా? ఈ పర్టికులర్ ఫనల్ని మీరు ఏం చెయ్యాలి అంటే ట్రాకింగ్ అయితే చెయ్యాలి. అసలు ఈ పర్టికులర్ పర్సన్ ఏంటంటే ఇక్కడ చూశాడు, చూసిన పర్సన్ ఇతను కదా చూసింది. ఇక్కడ చూడండి, సేమ్ పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ పర్సన్ ఫస్ట్ సారి చూశాడు, తెలుసుకున్నాడు, ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ మీరు క్రియేట్ చెయ్యాల. తర్వాత ఆ పర్సన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్సన్కి ఉండే కోరిక ఏదైతే ఉందో తీరుస్తుంది ఇది అని తెలియజేయాల. తర్వాత ఏంటంటే ఆ పర్సన్ యాక్షన్ తీసుకునేలాగా చెయ్యాలి. ఎక్కడా కూడా వదలకూడదు. ఈ పర్సన్ ఎక్కడున్నాడు, 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 ఓకే, ఎక్కడున్నాడు, ఎక్కడున్నా, ప్రతి లెవెల్లో ఆ పర్సన్ ఉంటాడు. ఈ లెవెల్ని మీరు ఏం చేయాలో తెలుసా? ట్రాకింగ్ చేయాలి. ఈ ట్రాకింగ్ చేసే పట్ల ప్రొసీజర్ కానీ మనకు తెలియకపోతే అగైన్ వి ఫెయిల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అగైన్ వి ఫెయిల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. మనకు తెలియాలి. మీరు కొనేస్తారా చెప్పండి? మీరు నిన్న ఏంటంటే ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటారు? ఓకేనా, ఒక 100 అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటారా? 100 తక్కువ, ఇంకా ఎక్కువ చూస్తుంటారులేండి. 100 అడ్వర్టైజ్మెంట్ చూసారు, ఎన్ని కొనేసినారు చెప్పండి? ఎన్ని కొన్నారు? ఒకటి, రెండు. 100 అడ్వర్టైజ్మెంట్లు చూస్తే ఒకటో రెండో కూడా మీరు కొనుండ్రు. అవునా కదా? రియాలిటీ కదా అది.
సో చెక్ ఇట్ అవుట్, దిస్ ఈజ్ ఎ మార్కెటింగ్ ఫనల్ రియాలిటీ. ఈ రియాలిటీ మీరు అర్థం చేసుకోకపోతే అగైన్ యూ పీపుల్ గోయింగ్ టు ఫెయిల్, అగైన్ యూ పీపుల్ గోయింగ్ టు ఫెయిల్. దిస్ ఈజ్ ఎ రియాలిటీ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్, ఒక పర్టికులర్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ అవేర్నెస్ తెచ్చిన పీపుల్ అందరినీ కూడా ఏం చేయాలి, ట్రాకింగ్ అయితే చేయాలి. ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని ఆ పర్టికులర్ గ్రూప్ లో ఏంటంటే వీళ్ళందరినీ ఉండేలాగా చూసుకోవాలి. ఏదో యాడ్లు క్రియేట్ చేసేయడం కాదు. నేను వందలాది మందిని చూసినా యాడ్లు క్రియేట్ చేస్తూ వేల రూపాయలు లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని ఏంటంటే మార్కెట్లో లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు. ఓకే, సో ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసి ఈ పర్టికులర్ టైంలో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఒక్కటే యాడ్ కనిపించేలాగా చేయడం. ఓకే, వీళ్ళకి ఒక్కటే యాడ్, వీళ్ళకి కనిపిస్తే ఏమవుతుంది, నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతాం, సెకండ్ లెవెల్కి వెళ్తాం. మళ్ళీ ఈ పీపుల్ అందరినీ కూడా ట్రాక్ చేసి సో నెక్స్ట్ ఏంటంటే డిజైర్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఏంటంటే యాక్షన్ చేసేలాగా చేయాలి, నెక్స్ట్ ఆ పర్సన్ వచ్చి పర్చేస్ చేస్తారు. ఇది రియల్ టైం. ఓకే, మనం నేర్చుకోవాల్సింది ఇది, మనం తెలుసుకోవాల్సింది ఇది. కానీ తెలుసుకోకపోతే దెన్ అగైన్ వి ఫెయిల్. సో ఎవ్రీ టైమ్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దిస్ కైండ్ ఆఫ్ ఫనల్ రిలేటెడ్ మార్కెటింగ్. ఆఫ్టర్ డిజిటల్ మార్కెటింగ్ దెర్ ఈజ్ ఎ డేటా డ్రివన్ మార్కెటింగ్. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది మార్కెట్లో డిజిటల్ మార్కెటింగ్, దానికన్నా నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ ఏముంది అంటే డేటా డ్రివన్ మార్కెటింగ్ ఉంది. డేటా డ్రివన్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం యాడ్ ఒకటి రన్ చేసిన తర్వాత ఆ డేటా ఏమొస్తుంది, సో ఎవరు లైక్ కొట్టినారు, ఎవరు కామెంట్ చేసినారు, ఎవరు వ్యూ చేసినారు, వాళ్ళందరినీ ట్రాక్ చేయడం. మళ్ళీ ఇక్కడ ట్రాకింగ్ అనగానే ఏంటంటే సార్ ఫోన్ నెంబర్ వస్తుందా, నేమ్ వస్తుందా, ఈమెయిల్ వస్తుందా అనుకోకండి. సో మనం ఏంటంటే ఒక యాడ్ని చూసిన తర్వాత, ఒక యాడ్ని క్లిక్ చేసిన తర్వాత మనకంటూ ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఐడి వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయితే చేస్తుంది. ఆ ప్లాట్ఫామ్ లో క్రియేట్ అయిన ఐడిని మనం ట్రాకింగ్స్ అయితే చేస్తాము. ఆ పర్సన్ ఏంటంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే కనిపించడానికి ఐడీస్ మనకి హెల్ప్ అయితే అవుతాయి. కుకీస్ అయితే యాడ్ చేస్తుంది, ఆ కుకీస్ మనకి హెల్ప్ అయితే అవుతాయి. ఓకే, ఎప్పుడైనా గమనించారా మీరు ఒక పర్సన్ ఓకే ఒక యాడ్ని చూసిన తర్వాత, లేదు అంటే ఒక యాడ్ని క్లిక్ చేసి వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత మీరేంటంటే కొనకపోతే ఆ ప్రోడక్ట్ ని ఎక్కడికి వెళ్ళినా అదే కనిపిస్తూనే ఉంటది, పదే పదే కనిపిస్తూ ఉంటది. ఓకే, ఎంతమంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు? త్రో మీ ఈఎక్స్పీ ఇన్ చాట్ బాక్స్, త్రో మీ ఈఎక్స్పీ. హౌ మెనీ పీపుల్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ వన్? ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు? అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. వాళ్ళు ఎవరిదో అలా ఉంచండి. నా వీడియోని ఏంటంటే ఈ రోజుకి కూడా ఎంతమంది చూస్తున్నారు యాడ్ రూపంలో? ఓకే, ఈ రోజుకి ఎంతమంది చూస్తున్నారు యాడ్ రూపంలో? ఇఫ్ యూ పీపుల్ ఆర్ సీయింగ్ మై యాడ్ ఇన్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్, త్రో మీ ఎస్ ఇన్ చాట్ బాక్స్. హౌ మెనీ పీపుల్ ఆర్ సీయింగ్? త్రో మీ సి ఇన్ చాట్ బాక్స్, త్రో మీ ఐసి, త్రో మీ ఐసి ఇన్ చాట్ బాక్స్. వన్స్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ది చాట్ బాక్స్, వన్స్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఎవ్రీ పీపుల్ ఆర్ సీయింగ్. ఓకే, ఆ ఓపెన్ చేస్తే యాడ్ వస్తుంది సార్, ఓపెన్ చేస్తే యాడ్ వస్తుంది సార్. ఓకే, యాడ్ ఎలా వస్తుంది తెలుసా? ఐఎమ్ గోయింగ్ టు షో యూ. మీ అందరినీ కూడా నేను ఏంటంటే ట్రాక్ చేసి పెట్టిన. మీరు ఏమిటంటే ఇక్కడ చూడగానే వచ్చేయండి. మీరు ఈ రోజు ఈ సెషన్లో నాతో రెండో క్లాస్ అంటే డెమో, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కూర్చోన్నారు అంటే మీరు నా వీడియోని ఒక 10 రోజుల ముందు చూసుండొచ్చు, 50 రోజుల ముందు చూసుండొచ్చు, ఎన్నో రోజుల ముందు చూసుండొచ్చు. అప్పుడు చూసి నన్ను వదిలేహారు. ఎవడ్రా ఈడు ఓకే వస్తానే ఉన్నాడని వదిలేహాడు. సో నేనేంటంటే మిమ్మల్ని ఈ ప్లేస్ లో అలా చూసి వదిలేసిన వాళ్ళు నేను ట్రాక్ చేసి పెట్టుకొని మీకేంటంటే పదే పదే చూసి సర్లే ఒకసారి అటెండ్ అవుదామని ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన. సో క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ డిజైర్ ఓకే మనకు కావాల్సింది ఏడే ఉందే అనేది మీకు తెలియజేసిన. ఎందుకంటే నిజంగానే ఏడు ఉంది కాబట్టి, ఇది లేకపోతే లైఫే లేదు కాబట్టి, లేకపోతే ఫేస్బుక్ లో మన లైక్లు కామెంట్లు కొట్టుకోవాలి. సో మన ప్రోడక్ట్ స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటే రైట్ కస్టమర్ తీసుకొని వచ్చి అది తెలియజేస్తే రియల్ పర్సన్ నిజంగానే ఆ పర్సన్ ఏంటంటే ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటే చేస్తాడు. ఓకేనా? సో ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఏంటంటే మనము ఈ డిజైర్ ఒకటి ఉంది, మీకు ఉంది డబ్బులు ఎర్న్ చేయాలి, బిజినెస్ కస్టమర్స్ తెచ్చుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి అనేది ఉంటే ఇది జరుగుతుంది. దీని ద్వారా చేయొచ్చు. ఇప్పుడు నేను ఎలా చేసినాను అవి నేర్చుకొని మీరు అదే చేస్తారు. ఎవరికి ఎవరికి పని చేయాలనుకుంటే వాళ్ళకి. ఓకేనా? మీ అందరినీ ట్రాక్ చేసినాను. నౌ మీరేంటంటే యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఓకేనా? సో ఇందులో 47 మంది ఉన్నారు, అందరూ యాక్షన్ తీసుకుంటారు. నాకు తెలుసు ఎంత మెరాకిల్స్ జరిగిపోయినా కూడా దీంట్లో సగం మంది యాక్షన్ తీసుకోరు. ఓకే, ఐ నీడ్ ఓన్లీ 115 పీపుల్. ఐ నో, ఐ నో ది రియాలిటీ కదా, ఈ రియాలిటీ నాకు తెలుసు కదా. ఓకే, అందుకే నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వను. ఓకే, సో అలానే 8 ఇయర్స్ నుంచి నేను వస్తూ ఉండేది. సో ఈ పర్టికులర్ 15 పర్టికులర్ పీపులే కన్వర్ట్ అవుతారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే వదిలేస్తారు. అలానే ఉంటది, ఇంకా అక్కడితో నాలెడ్జ్ ఉంటే అలానే ఉంటది. కానీ రియాలిటీ ఇది. ఏ దానికైనా, మీ దానికైనా, నా దానికైనా, ఎవరి దానికైనా.
ఓకే. సో ఇలా మనం దీన్ని అర్థం చేసుకొని వన్ ఆఫ్టర్ వన్ చేస్తే సేమ్ అలానే ఏంటంటే ప్రతి ఒక్క బిజినెస్ కి కూడా ఏంటంటే కొంతమంది పీపుల్ ఏంటంటే మనం ఏంటంటే సేల్స్ గా కన్వర్ట్ అయితే చెయ్యొచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది అర్థం చేసుకొని వన్ ఆఫ్టర్ వన్ ఇవన్నీ ఎలా క్రియేట్ చెయ్యాలి అనేది నేను మీకు నేర్పిస్తూ ముందుకైతే వెళ్తా. ఇక్కడ చూడండి, అట్రాక్టివ్, కన్వర్ట్, ఎంగేజ్, సెల్, మూవ్. ఓకే. దిస్ ఈస్ ద వన్, దిస్ ఈస్ ఎ మార్కెటింగ్ ఫనల్. ఓకే. సో దిస్ ఈస్ ఫర్ హోల్ ది వరల్డ్, వరల్డ్ మొత్తానికి ఇదే. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఏ పర్టికులర్ దాన్ని చెయ్యాలండి, అవేర్నెస్ చెయ్యాలి. అందుకోసమే మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ అవేర్నెస్ రిలేటెడ్ చేస్తూ ఈ పర్టికులర్ పీపుల్ని ఏంటంటే ఎక్కడ ట్రాక్ చేయాలి ఏంటి అనేది నేను అందుకోసమే మీకు చెప్పాను. చాలా పర్టికులర్ దగ్గర ఇది మిస్ అయిపోతూ ఉంటారు, అందుకే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ పర్టికులర్ యాడ్స్ దాంట్లో మీకు సక్సెస్ వచ్చేయదు. నేను అందుకోసమే టూ టూ పర్టికులర్ థింగ్స్ చెప్పిన. అడ్వాన్స్డ్ ఒకటి ఉంది, ఓకేనా. సో బిజినెస్ రిలేటెడ్ యాడ్స్ ది రన్ చేయాలి. ఈ దాంట్లోనే మనం ట్రాకింగ్ చేయగలుగుతాం. ఇది లేకపోతే మీరు ట్రాకింగ్లు అయితే చేయలేరు. ఇది కావాలి మనకి. ఇది ఉంటేనే గ్రోత్ వస్తుంది, ఇది ఉంటేనే స్కేలింగ్ వస్తుంది. ఓకే. సో లెట్ మీ షో యూ వేర్ ఐ ట్రాక్ట్ యూ. మీరు అందరికీ ఓపెన్ చేస్తే యాడ్ కనిపిస్తాను సార్ అంటున్నారు కదా, మీ అందరూ ఎక్కడ ఉన్నారో నేను చూపిస్తారండి. దీస్ కైండ్ ఆఫ్ పవర్ఫుల్ స్కిల్స్ కంపెనీస్ నీడ్. కంపెనీ వాళ్ళు ఊరికే జాబ్ ఇచ్చేయరు, ఎలాంటి స్కిల్ని పెట్టుకొని వెళ్ళండి. ఎందుకు జాబులు ఎవరో చూద్దాం, ఎందుకు ఆపర్చునిటీలు ఎవరో చూద్దాం. ఓకే. చెక్ ఇట్ అవుట్. సో వీడియో నేను ఫిల్టర్ అయితే చేస్తున్నా. యూ కెన్ సీ హియర్ డెమో వ్యూడ్ వ్యూ. ఓకే. డెమో వీడియో 25% వ్యూడ్. ఎంతమందిని ట్రాక్ చేసినాను? 2,30,000 మందిని నేను ట్రాక్ చేసి పెట్టుకోండి. ఎంతమందిని? 2,30,000 మందిని. అందరూ వచ్చి నా దాన్ని కొనేస్తారా సార్ అంటే కొనరు. నాకు వ్యూస్ వచ్చి ఉండేది ఏంటంటే ఒక 10 లక్షలు వచ్చి ఉండొచ్చు. 10 లక్షల వ్యూస్ వస్తే దాంట్లో ఏంటంటే నేను ఎంతమంది ఏ పర్సంటేజ్ ట్రాక్ చేసుకున్నా? 25%. నా వీడియో నార్మల్గా ఏంటంటే సో ఒక 60 సెకండ్స్ కన్నా తక్కువ నేను చెప్పలేను. ఏది కూడా చిన్న వీడియో కూడా నేను చెప్పలేను, ఇన్ డెప్త్గా చెప్పాలని ప్రయత్నిస్తా. 1 మినిటే అనుకుందాం, అంటే 25. ఓకే. 15 సెకండ్స్. ఓకేనా. 60 సెకండ్ల వీడియో అనుకుంటే 25% ఎంత? 100 దాంట్లో 15 కదా. 15 సెకండ్స్ అనేది ఎవరైతే చూసినారో వాళ్ళు 2,30,000 మందిని నేను ట్రాక్ చేసి పెట్టుకోన్నా. సో ఈ ట్రాక్ చేసి పెట్టుకోన్న పీపుల్కే మళ్ళీ 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 చూపించేలాగే చేస్తా. అప్పుడు నేనేం అవుతాను, జనాలకి తెలుస్తా. జనాలు ఎప్పుడు ప్రోడక్ట్లు కొంటారు? తెలిసిన వాళ్ళ దగ్గరే కొంటారు, తెలియని వాళ్ళ దగ్గర కొనరు. నార్మల్గా మనం యాడ్స్ రన్ చేసేస్తే ఏమవుతుంది అంటే, ఎందుకు ఈ పర్టికులర్ ప్రాసెస్ చేస్తే అందరూ సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే, లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు ఏంటంటే ఒక లక్ష మంది ఉన్నామండి. ఎంతమంది ఉన్నాము? 1 lakh. చాలా మంది ఉన్నాంలే. ఓకే. కోట్ల మంది ఉన్నాం ఫేస్బుక్ లో. 1,00,000 మంది ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు నా బడ్జెట్ వచ్చేసి రూపాయలు. ఇప్పుడు ఈ 1,00,000 మందిలో ఏంటంటే రీచ్ అవ్వడానికి నేను 300 పెడితే ఆ 1,00,000 మందిలో నా యాడ్ అనేది ఒక 3,000 మందికి రీచ్ అవుతుంది. ఈ 3,000 మంది నా వీడియోని ఏం చేస్తారంటే చూస్తారు. నెక్స్ట్ రోజు 300 ఉంటుంది కదా. ఆ 300తో ఏమవుతుంది అంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇంకొక 3,000 మందికి కనిపిస్తుంది, ఇంకొక 3,000 మందికి కనిపిస్తుంది. సో ఈ ఫస్ట్ రోజు వీళ్ళు చూశారు, వీళ్ళు ఎవరు? ఫస్ట్ డే చూసిన వాళ్ళు. ఫస్ట్ డే. వీళ్ళెవరు? సెకండ్ డే చూసిన వాళ్ళు. సెకండ్ డే. సో ఇప్పుడు ఈ ఫస్ట్ డే చూసిన వాళ్ళు ఇంకొక రోజులోనో 2 రోజుల్లోనో మళ్ళీ నేను కనపడకపోతే వీళ్ళు నన్ను ఏం చేస్తారు? మర్చిపోతారు. ఫర్గెట్. ఎందుకంటే రోజు వందల్లో యాడ్స్ చూస్తూ ఉంటారు కాబట్టి నన్ను మర్చిపోతారు. సో వీళ్ళు ఏం చేస్తారు? రెండో రోజు వీడు చూసినారు, ఇంకొక రోజు మళ్ళా నా వీడియోని చూడకపోతే వీళ్ళు కూడా నన్ను మర్చిపోతారు. వీళ్ళు కూడా నన్ను మర్చిపోతారు. ఎప్పుడైతే నేను ఈ ఫస్ట్ డే నా వీడియోని చూసిన వాళ్ళని నేను ట్రాక్ చేసి వీళ్ళకే నేను ఏం చేస్తానంటే సెకండ్ డే యాడ్ని చూపిస్తా. ఈ మళ్ళా చూసినారా? థర్డ్ డే చూపిస్తా. ఇలా చేసినానంటే ఈ 1,00,000 మందిలోకి వెళ్ళేది వెళ్తూ ఉంటాం. అలానే ఏంటంటే నెక్స్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి చూసిన వాళ్ళకే కనిపిస్తూ వెళ్తే సో చూపించిన పర్టికులర్ పీపుల్కి నా బ్రాండ్ని నన్ను గుర్తుపెట్టుకునేలాగా చేస్తూ కొత్త పీపుల్ని ఏంటంటే ఇంకో క్యాంపెయిన్ రన్ అవుతుంది. ఓకేనా.
ఎప్పుడైతే అలా జరుగుతుందో అప్పుడు ఈ పర్టికులర్ పీపుల్ని నేను ఎక్కడా కూడా వదలకుండా కంటిన్యూగా టచ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక రోజు తనకే ఒక థాట్ వస్తుంది ఏమనేసి, ఓకే, ఈ పర్సన్ ఏంటంటే ఇన్నిసార్లు కనిపిస్తున్నాడు కదా, ఏదేదో చెప్తున్నాడు కదా, ఒకసారి నా వినదాం, ఓకేనా అంటాం. సేమ్ ప్రోడక్ట్ వైజ్ అనుకో, సర్లే ఇన్నిసార్లు ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది కదా, సరే ఏంటో క్వాలిటీ అనేది కొందాం అనేసి ఒక మైండ్లో ఒక పర్సన్కి థాట్ వస్తుంది, అప్పుడు కొంటాడు. బిజినెస్ పీపుల్ స్టార్టింగ్లో కొనాలనుకుంటాడు, అవి జరగవు. దానికి కావాల్సిన సెటప్లు చేయాలి. సెటప్ చేస్తే దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్. ఓకే, దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఒక పర్టికులర్ ప్రొసీజర్లో పదే 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 కనిపించేలాగా చేస్తే ఫైనల్గా ఏంటంటే ఆ పర్సన్కి ఒక థాట్ మారేసి యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా లేదా? త్రో మీ అగ్రీ ఇన్ చాట్ బాక్స్, యూ పీపుల్ ఆర్ అగ్రీయింగ్ విత్ మీ. త్రో మీ అగ్రీ ఇన్ చాట్ బాక్స్. ఎంతమంది ఈ ప్రొసీజర్ ఎగ్జాక్ట్గా మనం కానీ ఏదైనా కానీ ఒక బిజినెస్కి నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ అవుతుందని ఎంతమంది అనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారు. అది మనం నేర్చుకోబోతుండేది, అలాంటి పవర్ఫుల్ స్కిల్ నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇలాంటి పవర్ఫుల్ స్కిల్ మనం కానీ పెట్టుకుంటే, సో ఒక బాణం వదలడానికి ఎలాగైతే పవర్ఫుల్ ఓకే ఇది ఉంటుందో, సో అది వదిలితే ఎగిరిపోతారు అటు సైడు, సేమ్ అలానే ఏంటంటే మీరు ఈ స్కిల్తో కానీ ఈ పర్టికులర్ ప్రొసీజర్ సెటప్ చేస్తే ఆ సైడ్ నుంచి ఏంటంటే సేల్స్ వస్తాయి. దట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇలా మనం ఇవి కొన్ని చెప్పాను, నేను ఇంకా చాలా ఉన్నాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో లైక్ కొట్టినా కూడా నేను మిమ్మల్ని ట్రాక్ చేస్తా, ఫాలో కొడితే ట్రాక్ చేస్తా, కామెంట్ కొడితే ట్రాక్ చేస్తా. ఓకే, మీరు నన్ను ఆఫ్లైన్లో ఏమన్నా చేయొచ్చేమో కానీ ఆన్లైన్లో నన్ను ఏమీ చేయలేరు. ఓకేనా? సో నేను మిమ్మల్ని అందరినీ ట్రాక్ చేసి పడేస్తా. ఓకే, దట్ ఈస్ ద స్కిల్ ఐ హ్యావ్. సో హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. సో నౌ గో అండ్ స్టార్ట్ అవర్ వార్ టు అచీవ్ ది సక్సెస్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చెయ్యాలి అంటే, సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ది అవేర్నెస్. సో ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ పెడితే ఆ బిజినెస్ అనేది ఫస్ట్ జనాలందరికీ కూడా తెలియాలి. ఓకే, ఎవరైతే టార్గెటింగ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ తెలియాలి. వాళ్ళకి తెలిస్తే అప్పుడు ప్రోడక్ట్ అనేది కొంటారు. చాలా పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే బిజినెస్లో, ఓకే, పెద్ద ప్రాబ్లం అనేది తీసేసుకొని నేను సొల్యూషన్ ఇచ్చేస్తున్నాను, ఓకే జనాలు వచ్చి కొనేస్తారు అనుకుంటారు. మీ దగ్గర అమృతం కూడా ఉండనివ్వండి, అమృతం అమృతం ఉంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కావాలి కదా, అమృతం తాగితే చనిపోరు అనుకో. ఈ అమృతం నా దగ్గర ఉంది, ఇది మీరు తాగితే చనిపోరు అనేసి తెలియజేస్తే అది కావాలి అనుకున్న వాళ్ళు వచ్చి కొంటారు. అదే మీ ఇంట్లో పెట్టుకొని మీ షాప్లో పెట్టుకొని నా దగ్గర అమృతం ఉంది ఇంకా జనాలు రాలేదే అంటే రారు. ఈ లైఫ్ అంతా అయిపోయినా కూడా రారు. మీ దగ్గర ఉంది అని తెలియజేపించుకోవాలి. ఆ తెలియజేపించే దాన్ని ఏమంటాం? అవేర్నెస్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ అవేర్నెస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ కంటిన్యూ. ఏ బిజినెస్ కైనా ఫస్ట్ మీరు అవేర్నెస్ ని క్రియేట్ చేయాలి, అప్పుడే ఆ బిజినెస్ ఏంటంటే జనాలకు తెలుస్తుంది వాళ్ళ కస్టమర్స్ కి ఒక ప్రోడక్ట్ ఉంది అనేసి. ఓకే, సో ఇప్పుడు దీనికి మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ పెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఏ లైవ్ క్లాస్ అవేర్నెస్. ఓకే, ఇలా ఒక నేమ్, ఈ నేమ్ అనేది ఎవరికి కనపడదండి, మీకోసం మాత్రమే. ఓకే, లైవ్ లో ఎక్కడా కూడా ఎవరికి కనపడదు. సో వన్స్ ఆఫ్టర్ యూ పీపుల్ సెలెక్ట్ ది అవేర్నెస్ ఇన్ ది క్యాంపెయిన్, నా గోల్ ఏంటి ఇప్పుడు? అవేర్నెస్. నేను అవేర్నెస్ సెలెక్ట్ చేసుకున్నా, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇంక చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం తెలుసుకుంటే ఇవన్నీ అడ్వాన్స్ రిలేటెడ్. ఓకే, అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ బడ్జెట్ కావచ్చు, ఏబీ టెస్టింగ్ కావచ్చు, దర్ సేవ్ డిఫరెంట్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు యాడ్ సెట్ లోకి వచ్చినాం. ఇప్పుడు అవేర్నెస్ అనే గోల్ ఉంది. సెకండ్ ఏంటంటే ఈ అవేర్నెస్ గోల్ అనేది ఎవరి దగ్గర నుంచి తెప్పించుకోవాలి నేను? టార్గెటింగ్ ఆడియన్స్. ఆ టార్గెటింగ్ ఆడియన్స్ యాడ్ సెట్ లో ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను యాడ్ సెట్ లోకి వచ్చిన, యాడ్ సెట్. సో ఈ యాడ్ సెట్ లోకి వచ్చిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే అవేర్నెస్ రిలేటెడ్ దగ్గర పర్ఫార్మెన్స్ గోల్ ఉంది. ఏ పర్ఫార్మెన్స్ కావాలి మీకు? అదేంటి సార్ ఏం పర్ఫార్మెన్స్ ఏంది అంటారా? ఓకే, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ చూసుకుంటే మ్యాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్స్. సెకండ్ వన్ చూసుకుంటే మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఓకే, ఫోర్త్ వన్ చూసుకుంటే మ్యాక్సిమైజ్ యాడ్ రీకాల్ లిఫ్ట్. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే మ్యాక్సిమైజ్ త్రూ ప్లే వ్యూస్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మ్యాక్సిమైజ్ 2 సెకండ్ కంటిన్యూస్ వీడియో ప్లేస్. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వన్ ఆఫ్టర్ వన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఓకేనా, ఏది ఎందుకు అనేసి. సో మ్యాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్స్ విల్ ట్రై టు షో యువర్ యాడ్స్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్.
ఓకే. సో ఇది చూసుకున్నట్టయితే మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయితే అన్ని టైమ్స్. ఇక్కడ చిన్న తేడా ఉంటుంది, చిన్న తేడా. ఓకే, ఒక నూలు పోసు అంత తేడా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుందాం ఇప్పుడు. అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను ఒకటి చెప్పా, ఒక ఎగ్జాంపుల్. 1,00,000 మంది ఉన్నాం కదా, 1,00,000 పీపుల్ ఉన్నాం. సో ఇప్పుడు మనము యాడ్ రన్ చేస్తున్నాం. ఎవరికి? ఒక ప్రోడక్ట్ అనేది కొత్తగా లాంచ్ చేసినారు ఒక కంపెనీలో. ఈ ప్రోడక్ట్ ని అందరికీ తెలియజేయాలి అనేసి. ఇప్పుడు నేనేంటంటే రీచ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే, ఓకే, రీచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఈ 1,00,000 మందిలో ఫస్ట్ ఏంటంటే, ఓకేనా, నా దగ్గర 300 ఉంది అనుకో, 300 రూపాయలు డబ్బులు ఉన్నాయి. సో దీనికి ఏంటంటే ఆ 1,00,000 మందిలో ఒక 3,000 మందికి రీచ్ అయింది. సో సెకండ్ వన్ ఏంటంటే మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఇంప్రెషన్స్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే, సేమ్ 300 ఉన్నప్పుడు ఇది 3,000 మందికి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సన్ చూపిస్తూ వెళ్ళిపోతుంది. వన్ పర్సన్ సి వన్ టైం యాడ్. ఒక్కసారి ఏంటంటే ఒక పర్సన్ చూస్తూ వెళ్ళిపోవాలి అంటే రీచ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాదు, ఇప్పుడు 3,000, ఓకే, ఇంప్రెషన్స్ వస్తాయి, 3,000 మంది 3,000 సార్లు కనిపిస్తుంది. ఇప్పుడు వన్ పర్సన్ సి 2 to 3 times అవర్ యాడ్. ఇలా పనిచేస్తుంది ఇంప్రెషన్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే. సో ఇప్పుడు ఏంటంటే ఈ 3,000 మందికి కనిపించింది అనుకో, ఓకే, అంటే ఒక్కొక్క పర్సన్ ఏంటంటే ఒకసారి చూసాడు, టోటల్గా 3,000 పీపుల్కి యాడ్ కనిపిస్తుంది. 3,000 మందికి యాడ్ కనిపిస్తుంది, 3,000 సార్లు కనిపించింది కాబట్టి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే 1,000 మందికే కనిపించుంటుంది. కానీ ఈ 1,000 మందికి ఏంటంటే 3 సార్లు యాడ్ కనిపించినా కూడా 3,000 అయ్యింది కదా. ఇది 3,000, కానీ ఇదే 3,000, కాకపోతే ఇది ఒక్కొక్క పర్టికులర్ పర్సన్కి ఒక్కొక్కసారి చూపించుకుంటా వెళ్ళిపోయింది. ఇదేం చేస్తుందంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక పర్సన్కే 2 సార్లు చూపించచ్చు, 3 సార్లు చూపించచ్చు. ఓకేనా, అప్పుడు జనాభా తగ్గుతుంది, కనిపించే పర్టికులర్ టైమింగ్ అనేది పెరుగుతుంది. అర్థమైందా? సో ఈ రీచ్ ఇంప్రెషన్స్ కి డిఫరెన్స్ అయితే అర్థమైందా? త్రో మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్, పీపుల్ గాట్ సమ్ వాట్ క్లియర్ క్లారిటీ. We need to understand all these fundamentals, basics. Okay, without understanding this one we cannot able to, okay, do the big things. ఇప్పుడు మీకు ఏంటంటే రీచ్ కి ఇంప్రెషన్స్ కి తేడా అర్థమైందా? ఓకే, సో అగైన్ ఐఎమ్ సేయింగ్, ఓకే, ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర 3 రూపాయలు బడ్జెట్ ఉంది, సారీ 300 రూపాయలు బడ్జెట్ ఉంది. ఈ 300 రూపాయలకి ఏంటంటే మీ యాడ్ అనేది 3,000 సార్లు కనిపిస్తుంది. 3,000 సార్లు కనిపిస్తుంది అనుకుందాం. ఇది మనం అజంప్షన్. 3,000 మందికి 3,000 సార్లు, 3,000 మందికి కాదు, 3,000 సార్లు కనిపిస్తుంది. ఈ 3,000 సార్లు అనేది ఏంటంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్కసారి కనిపించినా కూడా 3,000 మందికి కనిపిస్తుంది. ఫైనల్ గా 3,000 మందికే కనిపించేది అది. ఓకే, అది మీరు ఒక్కొక్క పర్సన్ యూనిక్ గా పర్సన్ కి 3,000 సార్లు చూపించుకుంటే, లేకపోతే 1,000 మందికి 3 సార్లు చూపించుకున్నా 3,000 అవుతుంది కదా. అదైనా. సో ఫస్ట్ ప్రాసెస్ దాంట్లో ఏంటంటే ఒక్కొక్కరికే కనిపించుకుంటా వెళ్ళేది రీచ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంప్రెషన్స్ వచ్చేసి ఒక పర్సన్ కే మల్టిపుల్ సార్లు కనిపించుకుంటా వెళ్ళేది ఇంప్రెషన్స్. మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ ఆప్షన్స్ లో మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఏది కావాలి మీకు, మనకు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే, మనకి ఏది నీడ్ ఉందో దాన్ని. అండ్ థర్డ్ ఆప్షన్ ఉంది ఏంటి, మ్యాక్సిమైజ్ యాడ్ రీకాల్ లిఫ్ట్. మ్యాక్సిమైజ్ యాడ్ రీకాల్ లిఫ్ట్. సో ఈ పర్టికులర్ ఆప్షన్ ఏంటంటే ఎలా పనిచేస్తుందంటే, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఫేస్బుక్ వాడారు కదా, ఫేస్బుక్ కి మీరు ఏంటి అని తెలుసండి. ఓకేనా, మీ ఇంట్లో పేరెంట్స్కి తెలియదేమో, మీ గర్ల్ ఫ్రెండ్కి తెలియదేమో, మీ హస్బెండ్కి తెలియదేమో, మీ వైఫ్కి తెలియదేమో మీరు ఏంటి అనేసి. కానీ ఫేస్బుక్ నో వాట్ యు లైక్. వాళ్ళకన్నా ఎక్కువ ఫేస్బుక్కి తెలుసు మీరు ఎలాంటి పోస్టులను లైక్ కొడతారు, ఓకే, ఎలాంటి పోస్టుల్ని షేర్ చేస్తారు, ఎలాంటి వీడియోల్ని చూస్తారు అనేది ఏంటంటే దీనికి బాగా తెలుసు ఫేస్బుక్కి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీ లైక్స్ని కామెంట్స్ అన్నిటిని సంవత్సరాల పొడుగు ట్రాక్ చేస్తుంటుంది. ఫేస్బుక్ కోడ్ కూడా ట్రాక్ చేస్తాడు. ఓకేనా, మొత్తం వాడు చేస్తేనే మేము చేయగలుగుతాం. ఓకేనా, సో వీ ట్రాక్ చేసి మీ ఇష్టాలని అన్నీ తెలిసి పెట్టుకుంటాడు. దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైనా కానీ మనం అడ్వర్టైజర్స్ ఈ యాడ్ రీకాల్ లిఫ్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే, ఎవరికైతే అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకునేలాగా ఉంటారో
వాళ్ళకి మాత్రమే అయితే చూపిస్తుంది. ఓకేనా, వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ ఒకసారి చదవండి. విల్ ట్రై టు షో యువర్ యాడ్స్ టు పీపుల్ హూ ఆర్ లైక్లీ టు రిమెంబర్ సీయింగ్ దెమ్. ఎవరైతే చూసిన తర్వాత వదిలేయకుండా చూసి గుర్తుపెట్టుకునే లాగా ఉండే పీపుల్ ఉంటారో వాళ్ళకి చూపిస్తా. వాళ్ళు ఎలా తెలుస్తారు సార్ అంటే అది ఫేస్బుక్ చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు. ఓకేనా, ఫేస్బుక్ పని అది. ఎందుకు మనం డబ్బులు కట్టి యాడ్స్ రన్ చేస్తాం, ఫేస్బుక్ చూస్తుంది అది. ఓకే, ఫేస్బుక్ బ్యాక్ ఎండ్ పెద్ద పెద్ద చాలా ఇన్ డెప్త్ అల్గరిథమ్స్ ని, మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ని ఇవన్నీ పెట్టుంటది. ఓకే, అందుకోసం మీరు ఒక లైక్ కొడితే ఆ లైక్ కి సంబంధించిన పోస్ట్ ఏవైతే ఉంటాయో అవే నెక్స్ట్ వస్తాయి. ఎందుకు అంటే మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు అర్థం కావాలి ఏదైతే మీకు ఇష్టమో అవే చూపిస్తుంది. అలాంటి పర్టికులర్ పీపుల్కే మన యాడ్ని అయితే చూపిస్తుంది. ఇట్ ఈస్ ఎ థర్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే మ్యాక్సిమైజ్ త్రూ ప్లే వ్యూస్. సో మీరు యూట్యూబ్ చూస్తారు కదా, ఇది వీడియో కోసం ఉపయోగపడుతుంది. యూట్యూబ్లో మీకు స్కిప్ యాడ్ ఉంటుంది, నాన్ స్కిప్ యాడ్ ఉంటుంది. స్కిప్ అంటే 5 సెకండ్లకి స్కిప్ ఆప్షన్ వస్తుంది. నాన్ స్కిప్ అంటే 15 సెకండ్ల నుంచి 20 సెకండ్లు ఏంటంటే మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా అది కంప్లీట్ అవుతుంది, వీడియో ప్లే అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే రెండు ఉన్నాయి. వీడియో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే యాడ్ రూపంలో సో 15 సెకండ్ల వరకు ఏంటంటే చూసే లాగా ఉండే పీపుల్, 15 సెకండ్ల వరకు ఏంటంటే కనిపించే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ చూపిస్తా ఇది సెలెక్ట్ చేసుకుంటే. లేదు అంటే 2 సెకండ్లు ఏవైతే ఉంటాయో ప్లే అయ్యేటివి ఆ ప్లేసుల్లో చూపిస్తాం. స్కిప్ నాన్ స్కిప్ లాగా ఎలా కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. కాకపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఐఎమ్ రికమెండింగ్ యూ హియర్ సో గో విత్ ది మ్యాక్సిమైజ్ యాడ్ రీకాల్ లిఫ్ట్. ఓకే, సో ఇక్కడ అవేర్నెస్ లో వచ్చేసి మీరేంటి ఇవన్నీ ఆప్షన్స్ లో ఇమేజ్ అనుకుంటే దీంతో వెళ్ళండి. ఓకే, సో లేదు అనుకుంటే ఈ పర్టికులర్ ఆప్షన్స్ లో కూడా వెళ్ళొచ్చు మన దగ్గర బడ్జెట్ ఉంది అంటే. ఓకేనా, సో కాకపోతే మన దగ్గర లో బడ్జెట్ ఉంది అనుకుంటే లెట్స్ గో విత్ దిస్ వన్. ఇప్పుడు మీకు అన్ని ఆప్షన్స్ అర్థమైనాయి. ఏ పర్టికులర్ సమయంలో ఎలాంటి ఆప్షన్ కావాలో దాన్ని బట్టి అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మిగతాదంతా సేమే, ఏమీ మారదు. ఓకేనా, నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని లైవ్ లో క్రియేట్ చేసి రిజల్ట్స్ కూడా అయితే చూపిస్తాను నేను మీకు. ఏదో క్రియేట్ చేసేది కాదు, ఈ పర్టికులర్ దానికి నేను రిజల్ట్స్ కూడా అయితే చూపిస్తా. ఎలా రీచ్ అవుతుంది ఏంటి, ఎలా మనకి డేటా వస్తుంది, ఎంతమందికి కనిపించింది, ఇవన్నీ కూడా విల్ సి. సో ఐ హావ్ సెలెక్టెడ్ ది మ్యాక్సిమైజ్ యాడ్ రీకాల్ లిఫ్ట్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే ఫేస్బుక్ పేజ్. మనం నిన్న పేజ్ క్రియేట్ చేసినాం కదా. ఓకే, మీరు ఎప్పుడైనా ఇలా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు అడ్వర్టైజ్మెంట్ కూడా పేజ్ ఉంటేనే రన్ అవుతుంది. అందుకోసమే మిమ్మల్ని పేజ్ క్రియేట్ చేయించుకోమని చెప్పాను, క్రియేట్ చేసినాం. ఇక్కడ చూడండి మ్యాజిక్స్.com. అలానే ఎలా స్క్రోల్ చేస్తే స్పాన్సర్ ఉన్న దగ్గర అంతా కూడా ఏంటంటే ఒక నేమ్ ఉంటుంది. ఓకే, యూ కెన్ సీ హియర్. ఓకే ఓకే యుఎన్ఐహెచ్ సిఎఫ్ ఇండియా. సో ఈ పర్టికులర్ ఏదైతే నేమ్ ఉందో ఇది పేజ్. ఈ పేజ్ని మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అదే పేజ్ అనేది కస్టమర్ కి ప్లేస్ లో కనిపిస్తుంది. ఓకేనా, అందుకోసమే ఫస్ట్ మనం పేజ్ క్రియేట్ చేసుకో, పేజ్ లేకపోతే ఇది చేయలేం. ఓకే, సో కాబట్టి మనం ఏంటంటే ఏ పేజ్ క్రియేట్ చేసుకున్నా అవి ఇక్కడ వస్తాయి. హియర్ యూ కెన్ ఏబుల్ టు సీ హౌ మెనీ పేజెస్ ఐ హ్యావ్. 87 పేజెస్, 87 పేజీలు ఉన్నాయి నాకు. ఎన్ని? 87 ఉన్నాయి. సో అందుకోసమే నిన్న ఏంటంటే నేను మీకు క్లియర్ గా చెప్పింది, మీరు ఎన్ని పేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. ఒక ప్రొఫైల్ ఉంటే ఆ ప్రొఫైల్ అండర్ లో ఏంటంటే ఎన్ని పేజీలైనా క్రియేట్ చేయండి. ఓకే, నేను 87 క్రియేట్ చేసిన. ఓకేనా, ఈ 87లో ఏ పేజ్ నుంచి నేను యాడ్ రన్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేంటంటే లైక్ నిన్న ఏ పేజ్ క్రియేట్ చేసినాం, విశ్వాస్ ఎస్టేట్స్. చూడండి, విశ్వాస్ ఎస్టేట్స్ అని నేను క్రియేట్ చేసినాం కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చింది అది. అక్కడ క్రియేట్ చేస్తేనే ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి రాదు డైరెక్ట్ గా. కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఒక పేజ్ ఉండాలి కాబట్టి నిన్న సెషన్ లో నేను ఫస్ట్ అది క్రియేట్ చేసుకొని ఇక్కడికి తెప్పించా. ఓకేనా, సో ఇక్కడ ఏ పేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పేజ్ ఏంటంటే నుంచి యాడ్ అయితే రన్ అయితే అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో కాకపోతే ఇది లైవ్ లో నేను రన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నా ఓన్ పేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నా, దట్ ఈస్ ద వన్ డిజిటల్ చందు. ఓకే, సో స్క్రోల్ డౌన్. అండ్ బడ్జెట్, ఎంత బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు? 100 రూపాయలతో యాడ్ రన్ చేయొచ్చండి మీరు. ఎంతో తెలుసా? 100. ఎక్కడ 100 రూపాయలతో మనము ఓకే ఏం రన్ చేయొచ్చో చెప్పండి బిజినెస్ కోసం. ఎక్కడా కూడా ఏం ఒక ప్రింట్ కూడా కొట్టలేం, జిరాక్స్లు కూడా తీలేం. ఓకే, అలాంటి పర్టికులర్ సిచ్యువేషన్ లో ఫేస్బుక్ మనకి ఏంటంటే ఇలాంటి ఆపర్చునిటీలు ఇస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇలాంటివి వస్తున్నాయి. ఓకే, చిన్న బిజినెస్ పీపుల్ కూడా గ్రో అవ్వకూడదు అని ఏమి ఉండదండి, అవ్వాలి అనే ఉంటది. బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కరికి బిజినెస్ బాగా మంచిగానే రావాలి అని ఉంటది. కానీ వాళ్ళు ఎందుకు చేసుకోలేరు అంటే
ఓకేనా. ఎక్కువ కస్టమర్స్ని తెప్పించుకోలేక, ఎక్కువ కస్టమర్ని తెప్పించుకోవాలంటే మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేయాలి అంటే ముందు టీవీలో ఇవి చూసుకుంటే లక్షలు ఉన్నాయి, మన వల్ల కాదు, లక్షల రూపాయలు మనం పెట్టలేం అనే ఉద్దేశంతో ఏంటంటే వదిలేసుకున్నారు. వచ్చిన మా బిజినెస్ చాలులే అని వదిలేసుకున్నారు. కానీ ఈ టెక్నాలజీలు వచ్చిన తర్వాత ఏంటంటే వాటన్నిటినీ చెదిరిపేసింది. మీరు లక్షల రూపాయలు పెట్టాల్సిన అవసరంలా 100 రూపాయలు ఉందా, పెట్టుకో, రన్ చేసుకో, జనాలకు తెలియజేసుకో, కస్టమర్స్ని తెప్పించుకో, బిజినెస్ చేసుకో అనేసి ఈ టెక్నాలజీలు అయితే అంటున్నాయి. మరి ఇలా అన్నప్పుడు చిన్న చిన్న బిజినెస్ పీపుల్ 100 రూపాయలు పెట్టుకోవడానికి వెనకాడతారా? 100 రూపాయలు పెడితే ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ కొంటే ఆ పర్సన్కి ప్రాఫిట్ ఒక 300 వస్తుంది అనుకుంటే 100కు 300 వస్తుందంటే ఎవరు వద్దంటారండి? మైండ్ ఉండే ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ఏంటంటే సో కావాలి అని అంటాడు. మీరు ఏదో ఒక పర్టికులర్ దాంట్లో 100 పెడితే 300 వస్తే ఏమవుతుంది? నా 600 పెడతారు, మీరు 1200 పెడతారు. ఓకే, మీరే అంత ఉంటే బిజినెస్ పీపుల్ ఎంత తెలివిగా ఉంటారు, ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే బిజినెస్ గ్రో అవ్వాలి అంటే మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. ఆ మార్కెటింగ్ చేసుకోవడానికి దీనికన్నా బెటర్ వాళ్ళకి ఇంక లేదు కాబట్టి, దీనికన్నా తక్కువది ఇంకెప్పటికీ రాదు కాబట్టి అందరూ చేసుకుంటున్నారు. ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ పీపుల్ ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి లక్షల బిజినెస్. మీరు గివ్ అవేలకి వెళ్తా ఉంటారు, లేకపోతే ఉంటే ఏదైనా ఆఫర్ ఉంది అనేసి వీడియోలు చూసి వెళ్తా ఉంటారు. వాళ్ళందరూ తెలివిగా ఇవన్నీ వాడుకుంటున్నారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీ బడ్జెట్ ఎంత అయితే అంత పెట్టండి. ఓకే, ఈవెన్ ఏంటంటే 85 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో 85.88 అంటే 86 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెటింగ్ ఒక రోజుకి. ఈ డబ్బులు ఎంత? ఒక రోజుకి. ఈ రోజుకి ఇది అయిపోతుంది. మళ్ళా రేపు కావాలంటే మళ్ళీ ఒక 86 రూపాయలు. ఈ పర్టికులర్ రోజుకి ఇది అయిన తర్వాత మనకి ఎంతమందికి జనాలకు కనిపించింది అనేది చూసుకుంటాం. మోర్ పీపుల్కి తెలియజేస్తూ ఉంటే అప్పుడు దాంట్లో నుంచి కొంతమంది బిజినెస్గా వస్తారు అని ఫనల్లో చెప్పా. ఓకే, సో ఇలా మనం ఏంటంటే టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 100 రూపీస్, 100 రూపాయలతో టెస్ట్ చేద్దాం మనం. ఓకే, సో ఈ 100 రూపాయలు ఇక్కడ పెట్టిన తర్వాత ఈ యాడ్ ఎప్పుడు రన్ అవ్వాలి అని ఇక్కడ అడుగుతుంది. షెడ్యూల్ టైం ఎక్కడ, టైం ఎప్పుడు రన్ అవ్వాలి, డేట్ ఎప్పుడు రన్ అవ్వాలి అనేసి మనం వీ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ ది టైమ్ అండ్ డేట్ హియర్. సపోజ్ ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ డేట్, సో ఆ డేట్ రాగానే ఏమవుతుంది అంటే యాడ్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నా అకౌంట్లో డబ్బులు ఉంటే యాడ్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అయితే అవుతుంది. సో ఎవరి పర్మిషన్లు అవసరంలా, ఎవరితో మాట్లాడాల్సిన అవసరంలా, ముందంటే ఆ టీవీ 9 వాళ్ళకి, ఈ మా టీవీ వాళ్ళకి, ఈ టీవీ వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళ మేనేజర్తో మాట్లాడి డబ్బుల గురించి కన్సెషన్లు అడిగి ఇవన్నీ ఉండేటివి. ఒక్కొక్క పర్టికులర్ దానికి వెళ్ళడానికి ఏంటంటే ఒక రోజు సరిపోయేది. ఇప్పుడు అవి ఏం అవసరంలే, ఉన్న చోట నుంచి కదలకుండా ఇవన్నీ చేసేయచ్చు. కావాల్సిన కస్టమర్నే రీచ్ అవ్వచ్చు. ముందేంటంటే కస్టమర్కి బిజినెస్ పర్సన్కి మధ్యలో ఏంటంటే ఎవరో టీవీ ఛానల్లో న్యూస్ పేపర్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ వచ్చేసి డైరెక్ట్గా కస్టమర్నే రీచ్ అవ్వచ్చు. ఈ మధ్యలో వాళ్ళు ఏం అవసరంలా, ఫేస్బుక్ని మనమే ఏంటంటే ఆధారంగా తీసుకొని మనమే రీచ్ అయిపోవచ్చు. ఆ మిడిల్ పర్సన్ తీసి పడేసినాం ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత. ఓకే, అక్కడ ఏంటంటే టెక్నాలజీని యాడ్ చేసుకున్నాం. దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఈ టెక్నాలజీని యాడ్ చేసుకుంటే అది చూసుకుంటుంది మిగతాదంతా. మనం ఏం చూసుకోవాల్సిన అవసరం, మన స్కిల్స్ మనం చూసుకొని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఎవర్ ద డేట్, మీరు ఏ డేట్లో కావాలంటే ఆ డేట్లో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఏ టైం కావాలంటే ఆ టైం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏంటి ఎర్రర్? ఓకే, ది స్టార్ట్ డేట్ ఓకే ఈజ్ ఇన్ ది పాస్ట్. మనం ఏంటంటే క్రియేట్ చేసేటప్పుడు ఒక డేట్ ఉంది. ఈ డేట్ అనేది ఏంటంటే ప్రెసెంట్ డేట్తో రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు టైం అనేది ఇది క్రాస్ అయిపోయి ఉంటుంది, అందుకోసమే ఇలా చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని 10 అని చేసినాను అనుకో, ఆ ఎర్రర్ ఆటోమేటిక్గా పోతుంది. చూడండి, పోయిందా? దట్స్ ఇట్. సో ప్రతిసారి మనం వర్క్ చేసేటప్పుడు ఎర్రర్లు రావడం కామనే. ఇవి చిన్న చిన్న ఎర్రర్లు, ఇంకా పెద్ద పెద్దవి కూడా వస్తాయి. సో వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని అక్కడ చదివితే అక్కడే ఆన్సర్ ఉంటుంది. ఆ పనిని మనం కంప్లీట్ చేసినామంటే ఆ ప్లేస్లో సాల్వ్ అయిపోతుంది. దట్ ఈస్ ద థింగ్. అండ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ది స్టార్ట్ డేట్. ఓకే, 10:42కి స్టార్ట్ అవ్వాలి నా యాడ్. ఓకే అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. స్క్రోల్ డౌన్. అండ్ ఇప్పుడు వచ్చేసి నా పర్టికులర్ ప్రోడక్ట్ ఓకే ఏ పర్టికులర్ లొకేషన్లో కనిపించాలి, ఏ జనాలకి తెలియజేయాలి. ఫేస్బుక్ మొత్తం కనిపించదు, మనం ఏ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లొకేషన్. సో నేనేంటంటే హైదరాబాద్లో తెలియజేయాలనుకుంటున్నా. నాకు హైదరాబాద్లో కంపెనీ ఉంది. సో కాబట్టి హైదరాబాద్లో ఉండే జనాలకు తెలియజేయాలి. నేను ఇక్కడ హైదరాబాద్ అని సెలెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నా అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? ఓన్లీ హైదరాబాద్లోనే కనిపిస్తుంది ఎవరైతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారో. అది కూడా ఏంటంటే నేను రేడియస్ పెట్టచ్చు, ఏ రేడియస్లో కనపడాలి. 40 కిలోమీటర్లు ఉంది, అడ్జస్ట్ చేయొచ్చు మీరు. ఓకేనా?
17 కిలోమీటర్లు కావాలా, పెట్టచ్చు. ఓకేనా? లేదు అంటే దీనికన్నా ఎక్కువ కిలోమీటర్లు కనిపించేలాగా చెయ్యాలా, పెట్టచ్చు. ఓకే, అన్ని మీ కంట్రోల్స్ లో ఉంటాయి. ఇప్పుడు మీకంటూ ఒక బిజినెస్ ఉంది. ఓకే, ఎక్కడ? హైదరాబాద్ లో. ఓకేనా? సో అండ్ సో మాదాపూర్ లో ఉంది. మాదాపూర్ లో మీరు ఒక బిజినెస్ పెట్టుకోన్నా, లేదు అంటే మీ క్లయింట్ ఇది నేర్చుకున్న తర్వాత ఎవరో ఒకరికి సర్వీస్ ఇస్తున్నారు, ఆ పర్సన్ మాదాపూర్ లో ఒక బిజినెస్ పెట్టున్నాడు. ఆ బిజినెస్ పెట్టింది ఆ మాదాపూర్ లో ఉండే జనాలకి తెలియజేయాలి. అప్పుడు మీరు ఇక్కడ వెళ్ళేసి మాదాపూర్ అంటే సైప్ చేసి టార్గెట్ చేయొచ్చు, మాదాపూర్. ఓకే, చెక్ ఇట్ అవుట్, మాదాపూర్, తెలంగాణ, ఇండియా. సో ఇప్పుడేంటంటే నా అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మాదాపూర్లోనే కనిపిస్తుంది, ఆ జనాలకే కనిపిస్తుంది. నేను ఒక బిజినెస్ పెట్టాను, ఆ బిజినెస్ అనేది ఏంటంటే వాళ్ళకి తెలియజేపించుకుంటే ఆ మాదాపూర్లో ఉండే వాళ్ళు వాళ్ళకి కావాలి అన్నప్పుడు నా దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. సో ఇలా మనకి ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ని సింప్లీ ఇక్కడ సెర్చ్ చేసి ఒక క్లిక్ తో టార్గెట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ద లొకేషన్, మీరు ఉన్న ప్లేస్ నుంచి, ఇప్పుడు నేను ఏంటంటే ఈ కంట్రీనే కాదండి, ఇందులో ఉండే పవర్ ఏంటంటే అవతల కంట్రీ వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. మీరు ఎప్పుడు వెళ్ళేసి యుఎస్ లో ఒక క్లయింట్ ఉన్నాడు, మీకు అతనికి యాడ్ రన్ చేయాలి, చేయొచ్చు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు యుఎస్ లో యాడ్ రన్ అవుతుంది, మనం ఇండియాలో కూర్చోన్నాం, కంట్రీలే మార్చేసి యాడ్లు రన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో కూడా నాకు అంతా వద్దు, న్యూయార్క్ సిటీలో కావాలా, న్యూయార్క్. చెక్ ఇట్ అవుట్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్. దట్స్ ఇట్. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రొసీజర్ లో ఏంటంటే మనము ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ఇలా టార్గెట్లు అయితే చేసుకుంటాం. ఓకే, హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. సో ఐఎమ్ సెలెక్టింగ్ హియర్ హైదరాబాద్. ఓకే, అండ్ మాదాపూర్. ఓకే, నేను ఒక రెండు లొకేషన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నా. సో వన్స్ ఆఫ్టర్ సెలెక్ట్ స్క్రోల్ డౌన్. సో ఇప్పుడు ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే అందరికీ కనిపించేస్తుంది కదా. ఆ లొకేషన్ లో ఇప్పుడు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నా, మాదాపూర్ సెలెక్ట్ చేసుకున్నా. హైదరాబాద్ లో చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, బిజినెస్ ఓనర్స్ ఉంటారు. ఓకే, 5,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 50 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. నాకు ఎలాంటి వాళ్ళు కావాలి అనేది నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఆడియన్స్ లో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఏజ్, మనకి ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కావాలి, క్లిక్ ఆన్ ఎడిట్. ఓకే, సో మనకేంటంటే 18 ఇయర్స్ ఏజ్ నుంచి 65 వరకు అయితే ఉంటది. ఏ ఏజ్ కావాలంటే ఆ ఏజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఏజ్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, ఆ లొకేషన్ లో ఉండే వాళ్ళకి మాత్రమే. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే 25 సంవత్సరాలు సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, 25 లేకపోతే 30. సో మీ అందరినీ కూడా నేను ఏజ్ తో సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? మీ అందరినీ కూడా ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చినాం, సేమ్ లైక్ దట్. సో 30 ఇయర్స్. ఇప్పుడు ఎవరి ఏజ్ అయితే 30 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటుందో, అలానే ఏంటంటే 55 సంవత్సరాలు, ఇక్కడ నేను 55 పెట్టాను అనుకో, 30 నుంచి 55 మధ్యలో ఎవరికైతే ఏజ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే నా అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది ఇప్పుడు నేను క్రియేట్ చేసేది. ఇలా నేను ఏజ్ని సెలెక్ట్ చేసుకొని అవసరం లేని పిల్లలందరినీ పక్కన పెట్టి, అవసరం లేని పెద్దవాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి నాకు కావాల్సిన ఏజ్ వాళ్ళని పెట్టుకున్నా. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే జెండర్. సో ఇన్ దిస్ పర్టికులర్ జెండర్, ఓకే, దెర్ ఈస్ ఏ మెన్ అండ్ ఉమెన్. నేను ఇప్పుడు ఈ మధ్యలో ఉండే జనాలకి, ఆ లొకేషన్ లో ఉండే వాళ్ళకి, లేడీస్ కి కనపడేలాగా చేయాలా, జెంట్స్ కి కనపడేలాగా చేయాలా. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ మెన్, ఉమెన్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే డీటెయిల్ టార్గెటింగ్. సో లేదు నాకు మెన్ ఉమెన్ రెండు కావాలంటే గో విత్ ఆల్. దిస్ ఈజ్ హౌ యూనిట్ టు సెలెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ డీటెయిల్ టార్గెటింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఎవరిని కావాలంటే వారిని టార్గెట్ చేయొచ్చు. ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఫ్యూ పర్టికులర్ పీపుల్ ఇన్ ది చాట్ బాక్స్. సో ఎలాంటి పీపుల్ ని మీరు టార్గెట్ చేసి మీ బిజినెస్ ఉంది అనేసి, మీ క్లయింట్ బిజినెస్ ఉంది అని తెలియజేపించుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో దట్ ఐఎమ్ గోయింగ్ టు సెర్చ్ హియర్ అండ్ షో యూ విత్ ది ఆప్షన్ ఏ కైండ్ ఆఫ్, ఓకే, ఆడియన్స్ ని మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు, ఏ కైండ్ ఆఫ్ పీపుల్ ని. దట్స్ గ్రేట్. కార్ ఓనర్స్, జాబ్ హోల్డర్స్, బిజినెస్ ఓనర్స్. ఓకే, సాలరీడ్ ఎంప్లాయీస్. ఓకే, డిఫరెంట్ పీపుల్, బిజినెస్ ఓనర్, హై సాలరీ ఎంప్లాయీస్, డిఫరెంట్ పీపుల్, రైట్. ఓకే, సో చెక్ ఇట్ అవుట్, చెక్ ఇట్ అవుట్. సో కార్ ఓనర్ మీన్స్ ప్రతి ఒక్కరికి కారు ఉంటుందండి. ఎవరికి?
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేసి, ఓకేనా, 30 సంవత్సరాలు అయ్యేసి, ఓకేనా, ఆ పర్సన్ ఏంటంటే డబ్బులు సంపాదిస్తున్నాడంటే ఆ పర్సన్కి 100% కారు ఉంటుంది. ఓకే, సో ఆ పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిజినెస్ ఓనర్ అంటే ఆ పర్సన్ కారు ఓనరే అవుతాడు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే, సో లెట్స్ టార్గెట్ బిజినెస్ ఓనర్స్. ఓకే, బిజినెస్ ఓనర్స్ లో లైక్ బిజినెస్ ఓనర్ కూడా నార్మల్ వాళ్ళు వద్దు, పెద్ద సిఇఓలనే టార్గెట్ చేద్దాం. ఓకే, ఇఫ్ యూ పీపుల్ ఎంటర్ ది సిఇఓ, యూ కెన్ ఏబుల్ టు గెట్ ది సిఇఓ, ఫౌండర్, డైరెక్టర్, సిఇఓ. దట్స్ ఇట్. ఓకే, సో చెక్ ఇట్ అవుట్. మేనేజింగ్ డైరెక్టర్, ఓనర్, ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ఓనర్, సిఇఓ. ఓకే, వీళ్ళందరూ ఎవరు? ఒక కంపెనీలు మెయింటైన్ చేసేవాళ్ళు. మీరు డైరెక్ట్ గా వాళ్ళని వెళ్ళేసి వాళ్ళకే యాడ్ని చూపించాలి అంటే టీవీ వాళ్ళకి చెప్తే చేస్తారా? చేయలేరు. కానీ ఇక్కడ మనం చెయ్యొచ్చు. ఎగ్జాక్ట్ గా వాళ్ళకే కనిపిస్తుంది. వాళ్ళు కదా కొనేవాళ్ళు, వాళ్ళకి కదా అసలు బయ్యింగ్ పవర్ ఉంటుంది. ఓకే, వాళ్ళు కదా డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకునే వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళనే మీ దగ్గరికి తెప్పించుకొని మీరే వాళ్ళకి ఏంటంటే ఇవ్వాల్సిన దాన్ని, ఓకే, సర్వీస్ని అయితే ఇవ్వచ్చు, ప్రోడక్ట్ని అయితే ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా కొనగలిగే స్తోమత ఉండే వాళ్ళని కూడా మనం టార్గెట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు బిజినెస్ ఓనర్ చేసినాం. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో వర్కింగ్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ కెన్ సీ హియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దట్స్ ఇట్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ పర్సన్ చిన్న ఒక ఇప్పుడే జాబ్ జాయిన్ ఉండొచ్చేమో అని క్వశ్చన్ ఉండొచ్చు, అందుకోసం మనం ఏజ్ లో తీసి పడేసినాం. 30 సంవత్సరాలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఆ పర్సన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉంటాడు కదా. అవునా కదా, తనకు మంచి శాలరీ వస్తూ ఉంటది కదా. 25 సెలెక్ట్ చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, అప్పుడు ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చేమో. సో 30 సంవత్సరాలు సెలెక్ట్ చేసుకుని ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటే ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ కి, ఓకే, ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు ఏంటంటే దేర్ ఆర్ సమ్ అదర్ డిఫరెంట్ ఆప్షన్స్. బిజినెస్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సేయింగ్ బిజినెస్ హై శాలరీ. సో హై శాలరీ ఎవరికి ఉంటుంది? లైక్ బిజినెస్ ఓనర్స్ ఆల్రెడీ తీసుకున్నాం. హై శాలరీ వచ్చేసి లైక్ డాక్టర్స్కి ఉంటుందా, మేనేజర్స్కి ఉంటుందా? ఉంటుందా మేనేజర్స్కి? సార్ లెట్స్ టార్గెట్ మేనేజర్. యూ కెన్ సీ హియర్ ఐటీ మేనేజర్. ఒక ఐటీ మేనేజర్ అన్నప్పుడు ఆ పర్సన్కి ఉంటుందా? ఐటీ మేనేజర్, చెక్ ఇట్ అవుట్. ఐటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఆ పర్సన్ మంచి శాలరీ ఉంటుందా? ఒక ప్రాజెక్ట్ నే మేనేజ్ చేసే పర్సన్. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్. ఆ పర్సన్ ఒక 1,50,000 2 లక్షలు ఉంటుందా? అలా 1,50,000 2 లక్షలు ఉండే పీపుల్ ని మీ దగ్గర తెప్పించుకుంటే మీరు అమ్మే ప్రోడక్ట్లు ఈజీగా కొనగలుగుతారు. మీరు ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే బిజినెస్లో, మీరేంటంటే అమ్మే ప్రోడక్ట్ వచ్చేసి ఒక 50,000 1,00,000 ఉంది, దాన్ని ఒక 10,000 సంపాదించే వాళ్ళకి చూపిస్తే వాడు ఎప్పుడు కొనాలా? అదే ఏంటంటే 2 లక్షలు సంపాదించే పాపులకి మీ ₹1,00,000 ప్రోడక్ట్ చాలా చిన్నది. ఓకేనా, ఒక శాలరీలో ఏంటంటే సగం డబ్బులు ఇలా పడేస్తే ఏంటంటే ఆ పర్టికులర్ వచ్చేస్తుంది అనే ఒక థాట్ ఏంటంటే ఆ డబ్బులు సంపాదించే పర్సన్కి ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్, మనం రైట్ పీపుల్ మన దగ్గర తెప్పించుకోలేక ఫెయిల్ అవుతున్నాం బిజినెస్లో. అది కానీ జరిగింది అంటే హ్యాపీగా బిజినెస్లు రన్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు నేను డాక్టర్ని రీచ్ అవ్వాలి. ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తే ఒక 1,00,000 2 లక్షలు వస్తుంది. ఓకే, నేను అందుకే డాక్టర్ని టార్గెట్ చేస్తాను. దట్ ఈస్ హౌ యూ పీపుల్ నీడ్ టు. ఇలా మీరేంటంటే కావాల్సిన పీపుల్ని ఎక్కడ, ఈ ఆడియన్స్ లో డీటెయిల్ టార్గెటింగ్ లో చేయగలుగుతాము. ఎప్పుడైతే ఇలా చేసి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకు కూడా ఫ్రీ టైం ఉంటుంది. వీళ్ళేమో వర్క్ చేసుకుంటూనే ఉంటారు 24 గంటలు. వాళ్ళు కూడా రిలాక్స్ అవ్వడానికి ఏంటంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మీ అడ్వర్టైజ్మెంట్ వెళ్ళేసి వీళ్ళ ఫోన్లో కనిపిస్తుంది, వీళ్ళ ల్యాప్టాప్ లో కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు చూసి ఏంటంటే ఓకే ఇదేదో మనకు సూటబుల్ అయ్యేలాగా ఉంది, మనకు కావాల్సిన లాగా ఉంది అనేసి ఎంక్వైరీ చేస్తారు, అనేసి పర్చేస్ చేస్తారు. దట్ ఈస్ అ హౌ వి గ్రో. దట్ ఈస్ అ హౌ వి క్రియేట్. ఈవెన్ ఈ ప్రాసెస్ చేయగానే కొనేస్తారంటే కొనరండి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్నాం, కావలసిన పీపుల్కే తెలియజేస్తున్నాం. తర్వాత ఏంటంటే వీళ్ళని సేల్స్ గా ఎలా మార్చుకోవాలి, లీడ్స్ గా ఎలా మార్చుకోవాలి, బిజినెస్ గా ఎలా మార్చుకోవాలి అనేది నేను చెప్తాను మీకు. ఓకే, ఆ స్ట్రాటజీలు చెప్తా. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు పదే పదే చూస్తే అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. ఎందుకు నమ్మాలి వీళ్ళు? రైట్ పర్సన్నే టార్గెట్ చేసేలాగా చేసినాం, ఆ పర్సన్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? నమ్మడు. కాబట్టి ఆ పర్సన్ నమ్మేలాగా చేయడానికి స్ట్రాటజీలు చెప్తా. ఓకేనా. సో ఇప్పటివరకు ఏదైతే మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, హౌ పవర్ఫుల్ దిస్ వన్, త్రో మీ పవర్ఫుల్ ఇన్ చాట్ బాక్స్. ఎంతమంది పవర్ఫుల్, ఓకే, ఆప్షన్స్ ని ఇక్కడైతే మనమైతే సెలెక్ట్ చేసుకునే దాన్ని, ఓకే, పవర్ఫుల్ గా అయితే ఫీల్ అవుతున్నాం. త్రో మీ పవర్ఫుల్ ఇన్ చాట్ బాక్స్.
ఇలా సెలెక్ట్ చేసుకుంటే బిజినెస్లు ఏమైనా ఫెయిల్ అవుతాయా? అవ్వవు. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఇవి తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఉన్నారు అంటే ఇవన్నీ మీరు తెలుసుకొని దీన్ని ఉపయోగించుకోండి. స్కిల్ ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. జావాలు, C++లు, పైథాన్లు నేర్చుకొని ఇవన్నీ కూడా ఆ స్కిల్లు వేరే వాళ్ళకు ఉపయోగించడానికే కదా, జాబ్ తెచ్చుకోవడానికే కదా. దానిపైన ఆప్షన్ ఏదైతే ఆపర్చునిటీలు ఉన్నాయో అవి లేవు, వీటిపైన ఉన్నాయి. ఇవి విరిగిపోతున్నాయి, ఇవి నేర్చుకోండి అంటున్నా. అర్థమవుతుందా? దట్ ఈస్ ద థింగ్. Okay, you people found the powerful okay process. Okay, so ఇవి ఇంకా సింపుల్ బేసిక్ రిలేటెడ్ థింగ్స్. నెక్స్ట్ అమేజింగ్ రిలేటెడ్ ఆ ఫనల్ రిలేటెడ్ చెప్తూ ఉంటే ఎవరు ఫ్యూజులు ఏంటంటే ఎగిరిపోతాయి. అలాంటి థింగ్స్ అయితే ఉన్నాయి. సో స్లోలీ వీఆర్ గోయింగ్ టు లర్న్ దిస్ ఆల్ ద బేసిక్ థింగ్స్. సో ఇలా మనం టార్గెట్ అయితే చేసినాం. ఇప్పుడు ఈ టార్గెట్ చేసిన పీపుల్కి ఏంటంటే మన ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే యాడ్ అయితే కనిపిస్తుంది. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. సో సింప్లీ క్లిక్ ఆన్ ది నెక్స్ట్. మనం ఏదైతే ఈ అమౌంట్ ఇప్పుడు ఎంత పెట్టామండి, ఎంత అమౌంట్ ఇక్కడ పెట్టాం, జస్ట్ 100 రూపీస్. 100 మంది 100 రూపాయలు పెట్టాము. 420 మంది నుంచి 1200 మంది వరకు ఏంటంటే కనిపించవచ్చు అనేసి ఏంటంటే సో ఫేస్బుక్ అయితే చెప్తాంది. ఓకే, సో సింప్లీ క్లిక్ ఆన్ ది నెక్స్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ పర్టికులర్ యాడ్ ప్లేస్ లో ఏం చేస్తాం, ఒక ఇమేజ్ని కానీ వీడియోని కానీ. ఇప్పుడు నేను ఫేస్బుక్ ఓపెన్ చేసిన, నాకు ఏం కనిపిస్తాయో చూడండి అడ్వర్టైజ్మెంట్ దాంట్లో. చూడండి, ద అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏమున్నాయి, ఇమేజెస్. ఓకే, ఇమేజెస్. దీస్ ఇమేజెస్ వీ నీడ్ టు క్రియేట్. ఎక్కడ క్రియేట్ చేయాలో నేను చెప్తా. సో ఎలా స్క్రోల్ చేసినాం, చెక్ ఇట్ అవుట్. లివ్ స్పేస్. లివ్ స్పేస్ ఏం చేస్తుంది, ఇంటీరియర్ డిజైన్స్ ఇస్తుంది. ఇంటీరియర్ డిజైన్ ఇస్తూ ఏం చేస్తుంది, 3 BHK ఇంటీరియర్. సో ఎంత చూడండి, ఇంటీరియర్ డిజైన్స్ స్టార్టింగ్ ఏంటంటే 4,23,000. అది స్టార్టింగ్ బేసిక్ ప్రైస్, బేస్ ప్రైస్. వాళ్ళ ఇంకా అడ్వాన్స్ ప్రైస్ ఒక 43 లక్షలు ఉండొచ్చు, ఒక 10 టైమ్స్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని సో ఎవరికైతే చూపించాలో బిజినెస్ ఓనర్స్ కి, ఎవరైతే ఇలా ఇంటీరియర్ డిజైన్ చేసుకునేలాగా ఉంటారో, అంతంత డబ్బులు సంపాదించుకునేలాగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసినారు. సో టార్గెట్ చేసి తెలియజేసుకుంటున్నారు. సేమ్ అలానే ఏంటంటే మనం కూడా ఇలాంటి ఒక ఇమేజ్ రెడీ చేసుకుంటే మనం ఎవరినైతే ఇంత ముందు దాంట్లో బిజినెస్ ఓనర్స్ ని, డాక్టర్స్ ని, వీళ్ళందరినీ కూడా ఏంటంటే టార్గెట్ చేసినప్పుడు వాళ్ళకి మన ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఎక్కడ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడ యాడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో గో విత్ ది సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. సో హియర్ యూ కెన్ సీ దెర్ ఈస్ ఏ యాడ్ క్రియేటివ్. సో ఈ యాడ్ క్రియేటివ్ లో ఈ సెటప్ క్రియేటివ్ అని క్లిక్ చేస్తే ఇమేజ్ కానీ వీడియో కానీ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ విల్ గో విత్ ది ఇమేజ్. ఓకే, సో గో టు ది క్యాన్వా. సో అందుకోసమే ఏంటంటే నేను మీకు క్యాన్వా ప్రో అకౌంట్ ఏంటంటే ఫ్రీగా ఇచ్చింది. ఎందుకు అంటే ప్రతిసారి మనం ఇమేజ్లు క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం వీ యూజ్ ది క్యాన్వా. క్యాన్వా అనే దాన్ని మనం యూజ్ అయితే చేస్తాం. ఇందులో ఒక 2-3 క్లిక్లు ఇస్తే ఒక ఇమేజ్ అయితే రెడీ అయితే అయిపోతుంది, ఏ బిజినెస్ కైనా కావచ్చు. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఆల్రెడీ ముందే క్రియేట్ చేసేసిన టెంప్లెట్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. సో నౌ ఐ నీడ్ స్క్వేర్ సైజ్, ఇన్స్టాగ్రామ్ స్క్వేర్. నాకు స్క్వేర్ సైజ్ ఇమేజ్ అయితే కావాలి. సో సెర్చ్ ది ఇన్స్టాగ్రామ్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి, దేర్ ఆర్ సో మెనీ టెంప్లెట్స్. నాకు చాలా టెంప్లెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వచ్చినాయి. ఏ టెంప్లెట్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సీమ్స్ సమ్ వాట్ గుడ్, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. కస్టమైజ్ దిస్ టెంప్లెట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ టెంప్లెట్ ఇక్కడ వచ్చేసింది. సో నాకు అసలు ఈ టెంప్లెట్ వద్దు, బాగా అనిపించింది అనుకో, నేను ఇక్కడ నుంచి ఇలా అది రిమూవ్ చేసేయచ్చు మొత్తం. ఐ డోంట్ నీడ్. ఓకే, బ్లాంక్ టెంప్లెట్ వచ్చేసింది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిజైన్స్ లోకి వెళ్ళేసి సేమ్ ప్రొసీజర్ గైస్. నేను ఆల్రెడీ ప్రీవియస్ మీకు లోగో కవర్ ఫోటో అప్పుడు చెప్పా. ఇప్పుడు నేను ఏంటంటే ఏదైతే ఒక పర్టికులర్ ఇమేజ్ తో యాడ్ రన్ చేయాలనుకున్నా ఆ ఇమేజ్ ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటాం. సో సపోజ్ ఐ వాంట్ టు క్రియేట్ ఫర్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్, చెక్ ఇట్ అవుట్ హౌ అమేజింగ్ ద డిజైన్స్ ఆర్. దిస్ ఆల్ ద పర్టికులర్ ఇమేజెస్ యూ కెన్ ఏబుల్ టు యూస్. కాకపోతే ఇమేజెస్ వచ్చేసి డిజైన్ ఇది ఉంచుకొని ఏంటంటే ఇమేజ్ ని మీ అపార్ట్మెంట్, మీ హౌస్, మీ దాంతో రీప్లేస్ అయితే చేయండి. యూ సీ హౌ క్రియేటివ్ దిస్ పర్టికులర్ వన్. ఓకే, ఫర్ ప్లాట్స్, చెక్ ఇట్ అవుట్. యూ కెన్ ఏబుల్ టు కస్టమైజ్ ఈ ప్లేస్ ని ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మీరు మీకు తగినట్టు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. 1 BHK you can able to edit, and you can able to add your numbers, you can able to add your website, and you can able to add your apartment, each and everything. So this is how you need to create. Suppose let me show you how you can able to create one.
టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వన్. సో ఇప్పుడు ఇది ఉంది. సో ఈ అపార్ట్మెంట్ ఈ పర్టికులర్ దాన్ని ఏంటంటే ఒక డ్రీమ్ హౌస్ మీరు అమ్ముతున్నారు, కాకపోతే ఇది మీ డ్రీమ్ హౌస్ కాదు, మీది ఉంది పిక్చర్. కానీ ఈ డిజైన్ నచ్చింది మీకు, డిజైన్ లో మీది ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇప్పుడు దీన్ని తీసేసేయండి, మన డిజైన్ యాడ్ చేయొచ్చు. ఓకే, గో టు ది యువర్ పిక్చర్. మీ పిక్చర్ని ఏంటంటే ఫోటో తీసుకుంటారు కదా, ఏదైతే అమ్మాలి అనుకుంటున్నారు దాన్ని. ఓకే, తీసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేనేంటంటే ఒక ఇమేజ్ని గూగుల్లో నుంచి తీసుకుంటున్నా. డ్రీమ్ హౌస్ ఇమేజ్. ఓకే, సో నేను ఏదో ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నా. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ వన్. సో ఇప్పుడు ఇదే తీసుకుందాం. సేవ్. ఓకే, డౌన్లోడ్స్లో సేవ్ చేసుకున్నాం. గో బ్యాక్, సెలెక్ట్ ది అప్లోడ్ ఆప్షన్ హియర్ లెఫ్ట్ సైడ్, క్లిక్ ఆన్ అప్లోడ్ ఫైల్స్, గో టు డౌన్లోడ్స్, select the image, click on open. Okay, it is going to upload here. ఇక్కడ ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ని అయితే రిమూవ్ అయితే చేసేయండి, ఈ ఇమేజ్ని యాడ్ అయితే చేయండి. కాకపోతే ఇప్పుడు చూడండి, ఏదో మనం అతికిచ్చినట్టుంది, మనకు అలా వద్దు. మనకి ఏం కావాలి, కొద్దిగా మంచిగా గుడ్ లుకింగ్తో కావాలి. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఓకే, సో అడ్జస్ట్ లైక్ దిస్. ఓకే, వన్స్ ఆఫ్టర్ అడ్జస్ట్, ఇప్పుడు కూడా అలానే ఉంది కదా, ఇలా క్లిక్ చేయండి. దెర్ ఈస్ ఏ బీజీ రిమూవర్, క్లిక్ ఆన్ దిస్ వన్. Within seconds it is going to remove complete your background. Okay, that's it. Okay, now you have one particular apartment, that's it. Adjust like this, you can able to, that's it. Okay, so completely edit your particular content. So what is the options, what are the amenities, all these things, blah blah blah, website and all the things, so that you can able to download and run the advertisement. That is the thing, that much of simple. Okay, so same like you can go and create the unlimited images in the paid plan. ఈ బీజీ రిమూవర్ కావచ్చు, అలానే ఇక్కడ ఉండే డిజైన్స్ కావచ్చు, అన్ని ఆ పర్టికులర్ వాటిని యూజ్ చేయాలి అంటే మనకి పెయిడ్ అకౌంట్ కావాలి. ఓకేనా, ఫ్రీ అకౌంట్లో ఏంటంటే 1 or 2 టెంప్లెట్స్ మాత్రమే ఫ్రీగా ఇస్తుంది, అన్ని టెంప్లెట్స్ని ఫ్రీగా అయితే ఇవ్వదు. ఎవరు ఫ్రీగా ఎవరో, వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే డబ్బుల కోసమే. ఓకేనా, కాబట్టి సో వాటిని మనం పర్చేస్ చేస్తుండే వాటిని మీకేంటంటే ఈ క్యాన్వాని ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం. వన్స్ ఆఫ్టర్ క్లిక్ ఆన్ షేర్, క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ డౌన్లోడ్ ది ఇమేజ్. దట్స్ ఇట్, వీ హ్యావ్ ఇమేజ్ రైట్ నౌ. యూ కెన్ ఏబుల్ టు యూజ్ దిస్ ఇమేజ్ టు రన్ మీ ఓన్ పిక్చర్తో. దిస్ ఈస్ హౌ. సో ఆల్రెడీ ఐ హ్యావ్ ది ఇమేజ్, ఐఎమ్ సెలెక్టింగ్ హియర్, క్లిక్ ఆన్ ఇమేజ్ యాడ్. సో నేను ఇక్కడ ఓన్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఒక దాన్ని. ఓకే, ఇది నాది డిజిటల్ చందుది, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ దాన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో కీప్ దిస్ వన్ ఒరిజినల్, అన్ని ఒరిజినల్లో ఉండేలాగైతే చూసుకోండి అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. డన్, దట్స్ ఇట్. సో వీ హ్యావ్ యాడెడ్ ది ఇమేజ్. మనం ఇమేజ్ని అయితే యాడ్ చేసిన, ఇప్పుడు ఏంటంటే మనము ప్రైమరీ టెక్స్ట్ని ఓకే యాడ్ అయితే చేయాలి. సో వాట్ వీ నీడ్ టు యాడ్ ప్రైమరీ, ఏంటి అసలు ప్రైమరీ టెక్స్ట్. ఇప్పుడు చూడండి, సో ఒక యాడ్ అనేది రన్ అయ్యేటప్పుడు ఇక్కడ టాప్ సైడ్ ఏదైతే ఈ కంటెంట్ ఉందో, ఈ కంటెంట్ని ఏమంటామంటే ప్రైమరీ టెక్స్ట్ అని అయితే అంటాం. ఇక్కడ చూడండి ఇమేజ్ ఉంది, ఇది స్పాన్సర్, వీళ్ళు రన్ చేస్తున్నారా, అమ్మేసుకుంటున్నారా వాళ్ళ బిజినెస్ లో ఉండే ప్రోడక్ట్ ని. సో పైన కంటెంట్ రాస్తారు, ఈ కంటెంట్ ని మనం ఏంటంటే రాయాలి. సో వేర్ వీ కెన్ ఏబుల్ టు రైట్, వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది చాట్ జీపీటీ. సో గో టు ది చాట్ జీపీటీ, వాట్ యు ఆర్ ఆఫరింగ్, మీ బిజినెస్ నేమ్ ఏంటి, మీరు ఏం ఆఫర్ చేస్తున్నారు, ఓకే ఏ పర్టికులర్ థింగ్స్ ని మీరు ఇప్పుడు చూస్తున్నారు అనేది చాట్ జీపీటీ చెప్తే, చాట్ జీపీటీ ఏంటంటే మీకు ఏంటంటే ఇచ్చేస్తుంది ఆ ప్రైమరీ టెక్స్ట్. నేను ఇప్పుడు చూడండి, మై బిజినెస్ నేమ్ డిజిటల్ చందు సొల్యూషన్స్. Okay, we are offering top notch digital marketing real time program for people who want to change life. Okay, I need
FB ads primary text. Okay, so it is going to write the primary text for my advertisement. Check it out within seconds. Okay, I got the content. Copy this one. Okay, we don't need any hashtags. Why? Because this is not a normal reel. It is a advertisement. We don't need reels hashtags. Okay, add it. That's it. So now I have added the primary text. ఇప్పుడు మనం primary text యాడ్ చేసిన తర్వాత ఒకసారి రైట్ సైడ్ అయితే చెక్ చేయండి. You can see right side. So this is the one image and you can see there is a primary text. మనం ఇక్కడ ఏదైతే యాడ్ చేసినామో లైవ్ రిలేటెడ్ దానికి ఎలాగైతే యాడ్ అయిందో సేమ్ మన దానికి కూడా యాడ్ అయితే అయ్యింది. దట్స్ ఇట్. ఓకే, వీ హ్యావ్ యాడెడ్. సో ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఓకే, సో స్క్రోల్ డౌన్. You no need to do anything. So once after you people see the image and the primary text, simply what you need to do is you need to click on the publish. So ఇప్పుడు ఈ ఇమేజ్ ఈ ప్రైమరీ టెక్స్ట్ ఎవరికి కనిపిస్తుంది? ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో, ఎవరైతే ఓకే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉన్నారో, వీళ్ళకి వెళ్ళేంటంటే ఈ ఇమేజ్ వచ్చేసి వాళ్ళ మొబైల్ ఫోన్లో అయితే కనిపించి వాళ్ళకు ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంది. డిజిటల్ చందు అనే ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఏంటంటే 60 days ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తాను అనేసి వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు మీరేంటంటే మీ బిజినెస్ కి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ యాడ్ చేస్తే అది కనిపిస్తుంది. ఓకేనా, మీ సర్వీస్ యాడ్ చేస్తే అది కనిపిస్తుంది ఆ ఆడియన్స్ కి. సో దిస్ ఈస్ హౌ యూ పీపుల్ నీడ్ టు క్రియేట్. హౌ మెనీ ఇమేజెస్ వీ కెన్ ఏబుల్ టు సెలెక్ట్. సో దిస్ ఈజ్ ఏ సింగిల్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ యాడ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్. వీఆర్ ఇన్ ది బేసిక్, సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ చూడండి సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అంటే ఒక ఇమేజ్ ఒక వీడియో ఇప్పుడు యాడ్ చేయొచ్చు. దెర్ ఈస్ ఏ అదర్ పర్టికులర్ ఆప్షన్, అది నెక్స్ట్ వాటిల్లో మనం చూస్తాం. కరోజల్ అని అయితే ఉంటుంది, అక్కడ మీరు ఏంటంటే 2 ఇమేజెస్ కాదు 10 ఇమేజ్ల వరకు యాడ్ చేయొచ్చు. ఒకే యాడ్ లో 10 ఇమేజ్లు అయితే యాడ్ అయితే చేయొచ్చు ఈ పర్టికులర్ ఆప్షన్స్ తో మీరు వెళ్తే. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్. సో నౌ ఈ గోయింగ్ విత్ ది 1 ఇమేజ్. ఓకే, సో క్లిక్ ఆన్ ది పబ్లిష్. సో ఇప్పుడు పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత మనకేమన్నా ఇష్యూస్ అనేది చూపిస్తే ఇక్కడ రెడ్ కలర్ దాంట్లో చూపించేస్తుంది. ఏ ఇష్యూస్ లేకపోతే గ్రీన్ కలర్ టిక్ మార్క్ లో చూపిస్తుంది. లెట్స్ సి ఇది అప్రూవల్ అయితే పబ్లిష్ అయిన తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి ఇట్ ఈస్ షోయింగ్ విత్ ది గ్రీన్ కలర్ మల్టిపుల్ ఐటమ్స్ పబ్లిష్డ్. క్లిక్ ఆన్ వ్యూ డీటెయిల్స్. సో ఏమేం పబ్లిష్ చేసినామో ఇక్కడ చూడండి. లైవ్ క్లాస్ అవేర్నెస్ కంప్లీట్, యాడ్ సెట్ ఒకటి పబ్లిష్ చేసినాం కంప్లీట్ అయ్యింది, యాడ్ ఒకటి పబ్లిష్ చేసినాం కంప్లీట్ అయితే అయ్యింది. సింప్లీ క్లిక్ ఆన్ డన్. సో వన్స్ ఆఫ్టర్ యూ పీపుల్ పబ్లిష్ ఇట్ గో ఫర్ ది ప్రాసెసింగ్. ఓకే, మీకేంటంటే ఇది ప్రాసెసింగ్ చూపిస్తుంది, ఇన్ రివ్యూ చూపిస్తుంది, ప్రిపేరింగ్ చూపిస్తుంది, యాక్టివ్ లోకి అయితే వస్తుంది. ఓకే, ఇలా 4 స్టేజ్లు ఉంటాయి. ఈ 4 స్టేజ్లని కంప్లీట్ అయితే ఈ పర్టికులర్ యాడ్ ఏంటంటే ఒక 1 hour నుంచి ఒక 3-4 hours లో కంప్లీట్ అయితే చేసుకుంటది. ఓకే, ఇది ఫేస్బుక్ ఆల్గరిథం కి అయితే వెళ్తుంది, వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, చెక్ చేసి ఏంటంటే ఓకే మనకి పబ్లిష్ అయ్యేలాగా చూస్తారు. ఇక్కడ చూడండి షెడ్యూల్డ్. ఎందుకు షెడ్యూల్డ్ అని వచ్చింది? మనం ఏంటంటే టైం వచ్చేసి 10:42 పెట్టేసినాం. ఓకేనా, మనం ఏంటంటే షెడ్యూల్ చేసినాం అప్పటి నుంచి యాడ్ రన్ అవ్వాలి అనేసి, అందుకోసం ఇది షెడ్యూల్డ్ అని చూపిస్తుంది. ఆ టైం అవ్వగానే ఆ లోపల ప్రాసెసింగ్, రివ్యూ, ప్రిపేరింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ టైం రాగానే యాక్టివ్ లోకి వెళ్ళిపోతుంది. ఎలాంటి యాక్టివ్ లోకి? ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ క్యాంపెయిన్స్ రన్ అవుతున్నాయి. మీకోసం మాత్రమే ఈ క్యాంపెయిన్ నేను లైవ్ లో వచ్చేసి అమౌంట్ పెట్టి పబ్లిష్ చేసిన. సో ఐ ఆల్రెడీ హ్యావ్ రన్నింగ్ ది క్యాంపెయిన్స్. హియర్ యూ కెన్ సీ ది 2-day రిజల్ట్స్ యాజ్ వెల్. ఈ రోజు నేను వచ్చి మీ క్లాస్ చెప్తున్నా. ఈ రోజు నా కోసం ఆల్రెడీ ఈ యాడ్స్ రన్ అవుతూ నాకు బిజినెస్ తీసుకొని వస్తూ ఉంటాయి. ఓకే, లెట్ మీ టేక్ టుడే. ఓకే, యూ కెన్ సీ హియర్ 11 లీడ్స్. ఈ రోజు ఏంటంటే డే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. మీరు ఇప్పుడే ఏంటంటే ఓకే పడుకొని నిద్ర లేచి సెషన్ వింటా ఉంటారు, కానీ నాకు అప్పుడే కస్టమర్స్ వచ్చేసినారు. ఓకే, 11 కస్టమర్స్, 3 కస్టమర్స్, 7 కస్టమర్స్, టోటల్ హౌ మచ్ ఇట్ ఈస్ 21 కస్టమర్స్. 21 కస్టమర్స్ ఏంటంటే అప్పుడే వచ్చినారు. ఇప్పటివరకు 300 ఖర్చు పెట్టిన, 300కి 21 కస్టమర్స్ వచ్చేసినారు. ఈ పర్టికులర్ దానికి ఏంటి 8 రూపాయలకే ఒక కస్టమర్ వచ్చినాడు. హౌ వీ గాట్? బిహైండ్ దట్ దెర్ ఆర్ స్ట్రాటజీస్. ఓకే, ఈ రోజు నేను అసలు పనే స్టార్ట్ చేయలే అయినా కస్టమర్స్ వచ్చాయి. ఎలా? బిజినెస్లకి ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా ఏంటంటే కస్టమర్లు వచ్చేసేలాగా సెటప్లు చేసుకోవాలి. అప్పుడు బిజినెస్లు ఆబ్వియస్గా గ్రో అవుతాయి. మనం ఉంటేనే కస్టమర్ వస్తాడు, మనం చేస్తేనే కస్టమర్ వస్తాడు అంటే మనం ఎంతకాలం అని చేయగలుగుతాం? ఇవన్నీ కూడా ఆటోమేషన్ వాటిల్లో సెటప్లు చేయాలి కదా. ఒక మనిషిగా మనం చేయలేము ఇవన్నీ. కాబట్టి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే ఇవి మన కోసం చేసి పెడతాయి. ఇవి మన కోసం అవేర్నెస్ ని క్రియేట్ చేసి పెడతాయి, పేరుని తెచ్చి పెడతాయి, లీడ్స్ ని తెచ్చి పెడతాయి, సేల్స్ ని తెచ్చి పెడతాయి, బిజినెస్ ని తెచ్చి పెడతాయి. ఆల్ ద థింగ్స్, దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఈవెన్ దిస్ ఈస్ టుడేస్ వన్. ఓకే, టేక్ ది ఎస్టర్డే ఎన్ని లీడ్స్ వచ్చినాయి? 32 లీడ్స్, 20, ఓకే 19, ఓకే ఎంత
51. 51 ప్లస్ 16, ఓకే, 67. 67 కస్టమర్స్, ఒక రోజుకి 67 కస్టమర్స్. ఓకే. సో ఇలా ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే వన్ ఆఫ్టర్ మనం చేసుకుంటా వెళ్తే ఆ గోల్స్ని మనం అచీవ్ చేసుకుంటా రావచ్చు. ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, లీడ్స్ జనరేట్ చేస్తాం, సేల్స్, ఆల్ ద థింగ్స్ విల్ హ్యాపెన్. ఫైనల్గా కావాల్సింది ఏంటంటే బిజినెస్కి ఏంటంటే ఇవే, ఇంకేవి కాదు. ఇవి వచ్చినాయంటే ఇంక బిజినెస్ స్ట్రగులే అవ్వదు. మనం నేర్చుకునే స్కిల్స్ ఏంటంటే ఇవి తెప్పించేదే నేర్చుకుంటున్నాం. అప్పుడు మనం ఎంత పవర్ఫుల్గా తయారవ్వచ్చో ఆలోచించండి. ఓకే. సో దిస్ ఈజ్ ఏ ప్రొసీజర్. సో వీ పబ్లిష్డ్ దిస్ వన్ వన్స్. ఏంటంటే ఇది పబ్లిష్ అయింది కదా, రేపు దాంట్లో ఇదే దానికి ఈ పర్టికులర్ దానికి నేమ్ గుర్తుపెట్టుకోండి. సో దెర్ ఈజ్ ఏ లైవ్, ఓకే, క్లాస్ అవేర్నెస్, లైవ్ క్లాస్ అవేర్నెస్ అనే క్యాంపెయిన్ నేమ్ పెట్టినాం. దీనికి రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ రిలేటెడ్ దాంట్లో విల్ సి. ఓకే. సో చూసి దాని గురించి మనం ఏంటంటే ఏంటి అనేది డేటాతో డిస్కస్ అయితే చేద్దాం, రియల్ టైం నెంబర్స్ తో డిస్కస్ అయితే చేద్దాం. జరిగిన తర్వాత జరిగిన దాని గురించి ఏంటంటే డిస్కస్ అయితే చేసి క్లియర్ గా అర్థం చేసుకుంటూ ముందుకైతే వెళ్దాం. ఓకే, హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏ బిజినెస్ అయినా ఒక దాన్ని తీసుకొని మీకు ఇప్పుడు ఇచ్చేస్తే ఆ బిజినెస్ రిలేటెడ్ దానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అయితే సెటప్ అయితే చేయగలుగుతారా? Throw me, you people, if you people got the confident, throw me confident in chat box. You people got the clear confident. Okay. So how to create the awareness campaign? Why you people need to create the awareness campaign? ఇవంతా కూడా clear confident వచ్చుంటే throw me confident in chat box. Throw me confident. Throw me confident in chat box. That's great. You all people got confident. You know guys, ఒక హ్యూమన్ బీయింగ్ ఏంటంటే మనం బట్టలు ఎలాగైతే వియర్ చేస్తా ఉంటామో, దుస్తుల్ని ఎలా అయితే వియర్ చేస్తామో, సేమ్ అలానే కాన్ఫిడెంట్ కూడా వియర్ అయితే చేయాలి. ఓకే. ఒక మనిషిలో కాన్ఫిడెంట్ ఉంది అంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఓకే. ఆ పర్సన్ కాన్ఫిడెంట్ ని. ఓకే. కాబట్టి ఆ కాన్ఫిడెంట్ ఉంటే మనం ఏదన్నా ఇది అచీవ్ అయితే చేయొచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ టైమ్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్, ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది సెషన్ లో ఏంటంటే మీకు మీరు ఓన్ గా ఏంటంటే చేసుకోగలిగే ఆ కాన్ఫిడెంట్ ఏంటంటే నింపి మీ ఓన్ హ్యాండ్స్ తో చేసుకోగలిగితే దానికన్నా మించి ఇంకేం కావాలి. దట్ ఈస్ హౌ అవర్ ట్రైనింగ్ వుడ్ బి. ఓకే. సో హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ రిలేటెడ్ దాంట్లో ఈ డేటాను మనం అర్థం చేసుకొని విల్ జంప్ ఇన్ టు ది నెక్స్ట్. ఆ ఫనల్లో ఏంటంటే ఇంకా కింద ఏం చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది చేసిన పీపుల్ ఏంటంటే ఎలా ట్రాక్ చేయాలి, ఇవన్నీ ఏంటంటే ఎండ్లో అయితే తెలుసుకుంటాం. ఎందుకు అంటే అదన్నీ ఈ ఆప్షన్స్లో అయితే లేవు, బిజినెస్ రిలేటెడ్ దాంట్లో ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ నేను ఏంటంటే మిమ్మల్ని బేసిక్ దాంట్లో స్ట్రాంగ్ చేసి తర్వాత నేను ఏంటంటే అడ్వాన్స్ దాన్ని అయితే చెప్తా. బేసిక్ అడ్వాన్స్ చెప్పే టైంలోనే ఏంటంటే ప్రూవెన్ స్ట్రాటజీస్ చెప్తాను. ఓకే. ఒక లీడ్ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి. చాలా పీపుల్ నిన్న సెషన్లో కూడా ఓకే వన్ పర్సన్ ఏంటంటే సో ఇది అడిగారు, సార్ నేను యాడ్ రన్ చేస్తూ ఉంటే ఏంటంటే ఒక రూపాయలు పడిపోతాను సార్, మీ యాడ్ రిలేటెడ్ అక్కడ కాస్ట్ చూస్తుంటే ఓకేనా ఒక రూపాయలు 14 రూపాయలు అయితే పడుతుంది. ఓకే. అంటే దాని వెనకాల ఏంటంటే స్ట్రాటజీస్, వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ది స్ట్రాటజీస్. ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు ఎంత డబ్బులు సేవ్ అవుతుందో ఒకసారి అక్కడ చెక్ చేయండి. చాలా పీపుల్ ఇక్కడే నష్టపోయేది, ఏముందిలే నాకే అన్ని వచ్చేసి అనుకుంటారు. వన్ థింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే ఓకేనా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 100 రూపాయలు ఉన్నాయి. ఈ 100 రూపాయల నుంచి యాడ్ మీరు రన్ చేశారు. రన్ చేసినప్పుడు యాడ్ లీడ్ కాస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక లీడ్ కాస్ట్ ఓకేనా 80 రూపాయలు పడిపోయింది. అప్పుడు మీకు ఎన్ని లీడ్స్ వస్తాయి? ఒక లీడ్ కాస్ట్ 80 రూపాయలు పడితే 100 రూపాయలకు వచ్చేసి ఒక లీడే వస్తుంది. అంటే ఒక లీడ్ అంటే ఒక కస్టమర్, వన్ కస్టమర్. ఓకేనా. అదే ఇది సినారియో 1, కేస్ 1. కేస్ 2 ఒకసారి చూడండి ఏం జరుగుతుందో. సో అదే మనం క్లియర్ గా అర్థం చేసుకొని లీడ్ కాస్ట్ ని తగ్గించే స్ట్రాటజీలు నేర్చుకుంటే దెర్ ఈస్ ఏ కేస్ 2. సో ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ 100 రూపాయలే. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఒక లీడ్ కాస్ట్ అనేది 80 రూపాయలు కాదు పడింది. ఇప్పుడు నా లీడ్ కాస్ట్లు ఎంత ఉన్నాయి చూడండి. దెర్ ఈజ్ ఏ ఓకే 16 రూపీస్, 17 రూపీస్, 18 రూపీస్, ఏవన్ 20 రూపాయల కన్నా తక్కువ. ఓకే 20 రూపాయలు వేసుకుందాం. 20 రూపాయలు అనుకుంటే నాకు ఎన్ని లీడ్స్ వస్తాయి? 5 లీడ్స్ వస్తాయి. 5 లీడ్స్ అంటే ఏంటి? 5 కస్టమర్. ఓకేనా. అవతల పర్సన్ కూడా 100 రూపాయలే పెడుతున్నాడు, నేను కూడా 100 రూపాయలే పెడుతున్నా, కానీ ఆ పర్సన్కి ఒక కస్టమరే వచ్చినాడు. సేమ్ 100 రూపాయలు పెట్టినా నాకు 5 కస్టమర్స్ వచ్చినారు. హౌ? ఇప్పుడు నేను ఏం చేసిన 40 కస్టమర్స్ని ఎక్స్ట్రా తెప్పించిన సేమ్ అదే డబ్బులకి.
ఇప్పుడు మీరేంటంటే 100 రూపాయలే కాదు కదా, ఒక మంత్కి ఎంతెంత స్పెండ్ చేస్తూ ఉంటారో తెలుసా యాడ్స్ పైన? లక్షల రూపాయలు. అలాంటప్పుడు మనం ఎంత నష్టపోతాం? ఓకే, ఎంత నష్టపోతాం? ఒక లక్షకి ఏంటంటే ఒక 1000 వ్యూడ్స్, 1000 లీడ్స్ వస్తాయి. ఇంకో పర్సన్కి అదే లక్షకి ఏంటంటే 5,000 లీడ్స్ వస్తాయి. 1000 కస్టమర్స్ ఎక్కడ, 5,000 కస్టమర్స్ ఎక్కడ? ఓకే, సో థింక్ అబౌట్ ఇట్. అప్పుడు ఎంత బిజినెస్ మీరు లూజ్ అయిపోతారు, ఎంత పర్టికులర్ బిజినెస్ అనేది లూజ్ అయితే అయిపోతారో ఆలోచించండి. సో వాటికే మనకు కావాల్సింది ఏంటంటే ప్రూవెన్ స్ట్రాటజీస్. ఇవి ఎప్పుడు వస్తాయంటే ఎవరైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఏవి చేస్తే వస్తున్నాయి, ఏవి చేస్తే రిజల్ట్స్ రావట్లేదు, ఏది చేస్తే కాస్ట్ తగ్గుతుంది, ఓకేనా, అన్నిటివి అర్థం చేసుకున్న పీపుల్కి ఏంటంటే ఈ కాస్ట్ ఎక్కడ తగ్గడానికి వాళ్ళకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే రాదు. ఓకే, లేకపోతే మనం తెలియకుండా ఒక దగ్గర డబ్బులు పోగొట్టేస్తాం. తెలిసి కాదు, తెలియకుండా పోగొట్టేస్తాం. మనం ఏంటంటే అందరము ఓకే బాగానే జరుగుతుంది కదా అనుకుంటాం, మనకి తెలియకుండా జరిగేది ఎంతో ఉంటది. సో కాబట్టి మనం ఏంటంటే ఈ ప్రూవెన్ స్ట్రాటజీస్ మనమన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టన్నా నేర్చుకోవాలి. మనం డైరెక్ట్ గా యాడ్ రన్ చేసేటప్పుడు లేదు అంటే ఎవరైనా లక్షల రూపాయలు ఆల్రెడీ పోగొట్టేసుకొని నేర్చుకుంటే వాళ్ళ దగ్గరైనా నేర్చుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ నేను పోగొట్టినాను, నాలాగా మీరు పోవద్దండి అని చెప్తున్నా. ఓకేనా, సో ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ దీస్ ప్రూవెన్ స్ట్రాటజీస్. దీస్ హెల్ప్ యూ టు సేవ్ ది మనీ. ఓకే, మీ డబ్బులు ఏంటంటే సేవే చేసుకునే ప్రాబ్లమ్స్ ని, అలానే బిజినెస్ నే గ్రో చేసుకునే సొల్యూషన్స్ ఏంటంటే మనం ఏంటంటే వన్ ఆఫ్టర్ వన్ చేస్తూ ముందుకైతే వెళ్దాం. అప్పుడు మీరు హ్యాపీగా బిజినెస్ ని గ్రో చేయగలుగుతారు. ఓకే, అది మీ బిజినెస్ నైనా ఏ బిజినెస్ నైనా కావచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, హోప్ యూ పీపుల్ గాట్ అమేజింగ్ నాలెడ్జ్ ఆన్ దిస్. ఓకే, డే 2. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి.